సునీత మ్యూట్ అయ్యావు. నాగలోక వాసులతో నా సొంత అనుభవాలు కార్యక్రమానికి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ముందుగా మనం గురువందనంతో స్టార్ట్ చేద్దాం. జూమ్ సద్గురుస్ మూమెంట్ వ్యవస్థాపకులు అయిన మనందరి గురువైన వంశీ మాస్టర్కి, సుకన్య మేడంకి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాగలోక వాసులందరికీ, మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో నాకు ఎంతో జ్ఞానాన్ని మరి ధైర్యాన్ని నింపుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న నా సీనియర్ మాస్టర్ హైమా మేడంకి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి చక్కగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. ఓకే. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. అంటే మనం గతంలో మనం ఏవైతే పాపాలు చేస్తామో వాటి యొక్క ఫలితాలను మనం ఇప్పుడు కర్మలుగా తెచ్చుకొని, అంటే వ్యాధుల రూపంలో తెచ్చుకొని మనం వాటిని, ఆ ఫలితాలను అనుభవిస్తూ ఉంటాము కదా. అంటే మనం ఈ కార్యక్రమం నాగ దోషానికి గాను మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కదా. అంటే గతంలో మనము సర్పాలను హింసించడం ద్వారా, వాటిని చంపడం ద్వారా మనం ఏవైతే ఆ పాపాలు చేశామో వాటి నుంచి వచ్చేటటువంటి ఆ ఫలితాలు ఇప్పుడు మనం జబ్బుల రూపంలో తెచ్చుకొని అనుభవిస్తూ మరి ఉన్నాము. ఇక్కడికి సద్గురుస్ మూమెంట్ లో మరి ఇక్కడికి ఆ సమస్యలతో ఇక్కడికి వచ్చినప్పుడు సద్గురుస్ మూమెంట్ లో మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ చక్కగా మరి గైడ్ చేసి వాళ్ళకి కర్మ ధ్యానం ద్వారా, కర్మ విపాకం ద్వారా, మరి కర్మ ధ్యానం మనకి అందరికీ తెలుసు ఆ ప్రాసెస్. చక్కగా ధ్యానం చేసుకొని అర్ధరాత్రి మెలకు రావాలి మాస్టర్స్ అని అడిగి పడుకొని, మరి అర్ధరాత్రి మెలకు వచ్చినప్పుడు లేచి మనం కాసేపు ధ్యానం చేసుకొని, నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని అడిగి ఒక సంకల్పం యూనివర్స్ ని అడిగి 3 సార్లు సంకల్పం చేసుకొని మళ్ళీ కాసేపు ధ్యానం చేసుకొని పడుకుంటాం. అప్పుడు మనకి స్వప్నంలో మనం ఏ సమస్యతో అయితే ఉన్నామో ఆ సమస్యకు సంబంధించిన ఆ మూలంలోకి వెళ్తాం, గతాన్ని తెలుసుకుంటాం. అంటే కారణం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చర్మం మీద ఒక పుండులాగా ఏదైనా పుట్టింది అనుకోండి, ఒక పుండు ఏదో పెద్దగా అయింది, ఇబ్బంది పడుతున్నాం. మనం పైన ఏదైనా లేపనం, ఆయిల్ రాసినా, క్రీమ్ రాసినా, లోషన్స్ రాసినా అవి కొంచెమే తగ్గుతాయి దానివల్ల, కానీ అది మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చక్కగా డాక్టరు కొన్ని టెస్ట్లు చేసి అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఆ కారణం తెలుసుకొని దానికి కరెక్ట్ గా యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ వచ్చిన యాంటీబయాటిక్ ని మనం కరెక్ట్ గా డాక్టర్ ఎలా చెప్తాడో అలా ఆ పద్ధతిలో మనం మెయింటైన్ చేసి వేసుకుంటేనే ఆ సమస్య అనేది తగ్గుతుంది. ఇక్కడ అలాగే మనం గతంలో పాముల్ని హింసించినప్పుడు, బాధ పెట్టినప్పుడు మనం ఏవైతే కర్మలు తెచ్చుకుంటామో వాటి ఫలితాలను అనుభవిస్తూ ఉంటామో దాన్ని మనము ఈ కర్మ ధ్యానం ద్వారా తెలుసుకుంటున్నాం. అంటే మనం ఉన్నటువంటి సమస్యని ఎక్కడి నుంచి మనం వేసినటువంటి ఆ విషపు విత్తనం ఏ జన్మలో వేసామో ఆ కారణం ఆ జన్మకు వెళ్ళి ఆ మూలాన్ని తెలుసుకుంటాం. అప్పుడే మనం దాని నుంచి బయటికి వస్తాము కదా. సో అలా కర్మ ధ్యానం ద్వారా సమస్యను యొక్క కారణం తెలుసుకొని మళ్ళీ కర్మ విపాకం చేసుకొని మనం ఏ విధంగా దీని నుంచి బయటికి వస్తున్నాము, మనం సొంత అనుభవాల ద్వారా చక్కగా వీటి నుంచి బయటికి వచ్చి ఇంకా మనం ఆగామి కర్మల్లో ఇరుక్కోకుండా, అంటే మరి గతంలో పాముల్ని చంపాము, ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా. మరి ఇప్పుడు మన ముందు పాము కనబడితే మళ్ళీ మనం చంపం కదా. ఎందుకు అంటే మనకి గతంలో అజ్ఞానంతో చేశాము, చంపాము, అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనకి జ్ఞానం వచ్చేసింది కదా. అంటే ఆ జ్ఞానంతో అయ్యో వీటిని చంపకూడదు, మనకి వీటి ఉసురు తగులుతుంది, ఇవి బాధపడతాయి, మనకు కర్మలుగా మళ్ళీ మనం కష్టాలు పడతాము అని మనం తెలుసుకుంటాం. అంటే ఆ జ్ఞానం అనేది వస్తుంది. అంటే అనుభవం ద్వారానే మనం ఈ జ్ఞానాన్ని పొంది ఆగామి కర్మల్లో ఇరుక్కోకుండా మనం వాటిని గతంలో చేసినటువంటి వాటిని ప్రక్షాళన చేసుకొని ఆ జ్ఞానంతో మనం
చక్కగా అనుభవపూర్వకంగా బయటకు వస్తున్నాం. ఆ కష్టాల నుంచి బయటకు వచ్చి అంటే ఆ సమస్యల నుంచి బయటకు వస్తున్నాం కదా. అంటే జ్ఞానం అనేది అనుభవపూర్వకంగానే మనకి వస్తుంది. అనుభవం ద్వారానే జ్ఞానం అనేది పొందుతాం. అయితే ఫస్ట్ నేను ఈ సద్గురూస్ మూమెంట్ కి ఫస్ట్ వచ్చినప్పుడు నాకు మాస్టర్ని నేను ఒక క్వశ్చన్ అడిగాను, వంశీ మాస్టర్ని. మాస్టర్, మరి నాకు ఏ జ్ఞానము లేదు, నాకేమీ తెలియదు, మరి నేను ఏ విధంగా సర్వీస్ చేయాలి ఇక్కడ అని అడిగినప్పుడు వంశీ మాస్టర్ నాకు ఒకటి చెప్పారు. నీకు ఏదో తెలియాల్సిన అవసరం లేదు, ఏవో బుక్స్ చదవాల్సిన అవసరం లేదురా, నీకు జ్ఞానం అనేది నీ అనుభవంతోనే వస్తుంది, నీ అనుభవమే జ్ఞానం అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, కానీ అర్థమయ్యి కానట్టుగా ఉందన్నమాట. కానీ అక్కడి నుంచి ఈ లాస్ట్ 2 years లో చూస్తే నేను డ్రీమ్స్ ద్వారా మరి నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ఒక్కొక్కటి నాకు ఇది ఎందుకు వచ్చింది అని చెప్పి నేను డ్రీమ్స్ కే కనెక్ట్ అయ్యి ఆ కర్మ ధ్యానము 72 శ్వాసలు చేస్తాను. 72 శ్వాసల ద్వారా ఆ ప్రతి సమస్యకి నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నానో ఆ మూలాన్ని తెలుసుకున్నాను. నాకు అది అర్థమైంది. అర్థమైనప్పుడు ఓహో, నేను ఇది చేశాను కాబట్టి నాకు ఈ సమస్య వచ్చిందా అని తెలుసుకొని దానికి ప్రక్షాళన చేసుకొని దాని నుంచి నేను బయటకు వచ్చి ఇప్పుడు నేను ఎంతో ప్రశాంతంగా, మనశ్శాంతిగా, చక్కగా, ఆనందంగా జీవిస్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఏదైతే సమస్యల నుంచి బయటికి రాగలిగానో ఆ సొంత అనుభవాలనే నేను ఇంకొకరికి నేను గైడ్ చేయగలుగుతాను. వంశీ మాస్టర్ నాకు ఇదే చెప్పారు. దీన్నే నేను గట్టిగా పట్టుకున్నాను అనమాట. నాకు అంతకు మించి వేరే జ్ఞానం అయితే ఏమీ లేదు. పుస్తకాలు చూసినా, చదివినా, నేను విన్నా నేను మర్చిపోతూ ఉంటాను. నేను దాన్ని ఎక్కువగా నేను చెప్పడం కూడా నాకు రాదు. కానీ సొంతంగా ఎక్స్పీరియన్స్ ఏదైతే అవుతుందో దీన్ని మాత్రం నేను చక్కగా చెప్పగలను. అందుకే నాకు ఈ సొంత అనుభవాలు చెప్పడం అంటేనే నాకు చాలా ఇష్టం. దానివల్ల నాకు ఈ ప్రియమైన నేను కానీ, నాగలోక వాసులు ఈ కార్యక్రమం కూడా పెట్టడానికి మెయిన్ నాకు ఈ అనుభవ జ్ఞానము, మన సొంత అనుభవాల ద్వారా వచ్చే జ్ఞానమే మనం చక్కగా షేర్ చేయొచ్చు. దీని ద్వారా ఎంతో మందికి ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది కదా. సో దీని నుంచి వచ్చిన స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అన్నమాట ఇవన్నీ కూడా. అంటే సొంత అనుభవాల ద్వారానే మనం జ్ఞానాన్ని పొందగలుగుతాం. ఆ జ్ఞానం ద్వారానే ఇంకొకరికి షేర్ చేయగలుగుతాం. ఇంకొకరు కూడా ఈ సొంత అనుభవాల ద్వారానే వాళ్ళు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకొని వాళ్ళు కూడా చక్కగా దాన్ని ఉపయోగించుకుంటారు. సో అలాగా మన సద్గురుస్ మూమెంట్ లో నేను ఒక్కదాన్నే కాదు ఫ్రెండ్స్, చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు చక్కగా వాళ్ళ సొంత అనుభవంతో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందిన మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ ద్వారానే తెలియచేయాలి అని చెప్పి అనుకుని మనం స్టార్ట్ చేశాం కదా. ఈ రోజు కూడా చక్కగా మనకి హైమా మేడం గ్రూప్ లో 2 మాస్టర్స్ రెడీగా ఉన్నారు. వారి యొక్క అనుభవాలు తెలుసుకోవడానికి, షేర్ చేసుకోవడానికి, మనతో పంచుకోవడానికి. మరి హైమా మేడం టీంలో ఎంత అద్భుతంగా మరి వర్క్ జరుగుతుందంటే మాస్టర్స్ ని ఎంత అద్భుతంగా తయారు చేస్తున్నారో హైమా మేడం. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ మేడం. అద్భుతంగా మీ దగ్గర ఉన్న గ్రూప్ లో ఉన్న మాస్టర్స్ అయితే ఎంత అద్భుతమైన నాలెడ్జ్ ఉందంటే చాలా చక్కగా ఉంది. ఎంతో చక్కటి జ్ఞానాన్ని మీరు వాళ్ళకి పంచుతున్నారు, నాకు కూడా పంచుతున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఈ 1-2 ముక్కలు నాకు చక్కగా మీ గురించి చెప్పే అవకాశం నాకు దొరికింది ఈ కార్యక్రమం ద్వారా. నిజంగా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు మేడం. అయితే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఏం జ్ఞానాన్ని పొందుతున్నాము అంటే, మనం ఇప్పటిదాకా పాముల్ని హింసించి, చంపి, వాటి ద్వారా మనం కర్మల్ని పోగు చేసుకొని మనం కష్టాలు పడతాము అని తెలుసుకున్నాం. కానీ ఈ పాముల కోరలు, ఆ కోరల్ని పీకేసి ఆ విషాన్ని పిండి అటువంటి కర్మలు చేస్తూ ఉంటారు కదా. మరి వాటికి కూడా కర్మలు వస్తాయా? వాటికి కూడా కర్మలు అంటుకుంటాయా? ఒకవేళ కర్మలు వస్తే ఏ విధంగా ఉంటాయి, ఆ ఫలితం ఏ విధంగా ఉంటుంది, వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది ఇక్కడ మాస్టర్స్ వారి యొక్క సొంత అనుభవాన్ని షేర్ చేసుకోబోతున్నారు. అలాగే మరి పైన క్షమాపణలే కాదు, హృదయం లోతుల్లో నుంచి క్షమాపణలు అనేవి రావాలి. అప్పుడే మనం వీటి నుంచి బయటకు వస్తాం. లేదంటే కర్మలు అనేవి క్లియర్ అవ్వవు. అవి వీరి యొక్క సొంత అనుభవాల ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అలాగే టెస్ట్ లో మనకి కర్మలు ప్రక్షాళన అవ్వాలి అంటే మరి ఊరికే కాదు, మనకి డ్రీమ్స్ లో గత జన్మ కర్మలు చూసుకోవడమే కాదు, మనకి చక్కగా టెస్ట్లు పెడతారు. మన ఆత్మస్థితి, అంతఃకరణం మారిందా లేదా అని టెస్ట్ పెట్టి మరీ తీస్తారనమాట. సో అలా టెస్ట్ లో పెట్టినప్పుడు మనం ఫెయిల్ అవుతాం, చాలా వరకు ఫెయిల్ అవుతాం. సో ఇలా ఫెయిల్ అయినప్పుడు మరి మనం ఎలా గైడ్ చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ టెస్ట్ పెట్టినప్పుడు ఎలా పాస్ అవ్వాలి, మరి ఏ విధంగా ఆ ప్రాసెస్ వారి యొక్క సొంత అనుభవాలతో మరి తెలుసుకుందాం. అలాగే పాముల పట్ల మనం పాజిటివ్ గా ఉంటేనే, ప్రేమతత్వంతో ఉంటేనే
మనం వాటి ద్వారా జ్ఞానాన్ని పొందుతాము. ఇవన్నీ కూడా ఈ రోజు ఇద్దరు మాస్టర్స్, శ్రీకాంత్ మాస్టర్, స్వప్న మేడం, వీరిద్దరి ద్వారా వారి సొంత అనుభవాల ద్వారా మనం ఈ జ్ఞానాన్ని ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో వీరిని మనం ఆహ్వానిద్దాం. ముందుగా శ్రీకాంత్ మాస్టర్, ప్లీజ్ వెల్కమ్ మాస్టర్. మీరు మీ యొక్క అనుభవాల్ని మాకు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సునీత మేడం, ఈ ఆపర్చునిటీ ఇచ్చిందందుకు. సో ముందుగా నాగలోక మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ యొక్క అనుభవాలు నేను సరస్వతి కర్మ విపాకంలో మా హైమ మేడం ద్వారా నేర్చుకున్నాను. సో తన ద్వారా, తన గైడెన్స్ ద్వారా ఎంత అనుభవాలు తెచ్చుకున్నాను. సో నేను పొందిన అనుభవాలు ఏదైతే, నేను నాగలోక వాసులతో పొందిన అనుభవాలు కానీ, జ్ఞానాన్ని కానీ ఏ తెలుసుకున్నానో అది ఈ సమక్షంలో ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుసుకుని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో నాకు జనరల్‌గా చిన్నప్పటి నుంచి నాకు యాంగ్జైటీ ఉండిద్దనమాట. ఏంటంటే పాములు చూడాలని, దగ్గరుండి చూడాలని యాంగ్జైటీగా ఉంటది. కానీ జనరల్‌గా చాలా మందికి పాములు దగ్గర నుంచి చూడాలంటే భయమేస్తది. ఎందుకంటే దాని యొక్క పాము యొక్క చర్మం గురించి గాని, లేకపోతే పాములు కాటేస్తాయి గాని, ఏదో ఒక అపోహ ద్వారా సమాజంలో నిర్మించిన ఒక అపోహ ద్వారా మనం చిన్నప్పటి నుంచి పాముని ద్వేషిస్తూ ఉంటాం అనమాట. కానీ ఏమో నాకు తెలీదు గానీ నాకు చిన్నప్పటి నుంచి మరీ దగ్గర నుంచి కాకపోయినా కొంచెం దూరం నుంచైనా పాముని చూడాలని కోరిక ఉండేదనమాట. సో నేను మనసులో కోరుకునేవాడిని. కోరుకున్న 2, 3 రోజుల్లోనే ఇంటి ముందుకి ఏదో ఒక ప్లేస్‌లో పాము వచ్చేదనమాట. నేను చూసేవాడిని. సో అది ఏం చేస్తుందో, ఎటు తిరుగుతుందో, తన యొక్క బిహేవియర్, తన యొక్క యాటిట్యూడ్ ఏంటి అని గమనిస్తూ ఉంటాననమాట. అలా జరిగేది. సో ఫిజికల్‌గా భయం అనేది దూరంగా నుంచి లేదు గానీ, దగ్గర నుంచి చూస్తే ఎవరికైనా భయమే కదా! మరి ఇంత దగ్గర నుంచి చూడాలంటే అది కాటేసిదని భయం ఎవరికైనా ఉండిద్ది. సో ఆ భయం పోగొట్టారనమాట ఒక డ్రీమ్ ద్వారా. అదేంటంటే 2022 మార్చ్‌లో ఒక డ్రీమ్ వచ్చిందనమాట. సో అదంతా ఎక్స్‌పీరియన్స్ అయిపోయిన తర్వాత డ్రీమ్ అని తెలిసింది. సో అదేంటంటే 9కి నిద్రపోయిన తర్వాత సడెన్‌గా 2 అవర్స్ తర్వాత ఇలా మెడ పైన అనమాట పాము వెళ్తుంది అనమాట. ఒక దాదాపు చెయ్యి పొడవు ఉండిద్దనమాట. సో అంత పాము వెళ్తూ ఉండేది. చాలా చిన్నగా వెళ్తుందనమాట. ఒక 25 సెకండ్స్ పట్టింది. వెళ్తూ ఉంది. నాకు భయమేసిందనమాట. కానీ కదిలితే అది ఏమైనా చేసిద్దో అని ఏం భయపడకుండా ధైర్యంగా ఉన్నా. ఫస్ట్ 2 సెకండ్స్ భయమేసింది. కదిలితే అది చంపేసిద్దాం అని చెప్పి, ఏమన్నా చేసిద్దాం అని చెప్పి సైలెంట్‌గా ఉన్నాను. ఏం చేయలేదనమాట. అది వెళ్తూ ఉందనమాట. సో వెళ్ళింది. అయిపోయిన తర్వాత చూసాననమాట. లేచి టార్చ్ లైట్ ఏసి చూస్తే ఆ పాము లేదు, ఏమి లేదనమాట. సో అప్పుడు అనిపించిందనమాట. ఒక డ్రీమ్ ద్వారా మాస్టర్స్ దగ్గరుండి చూడాలన్న కోరిక ఏదైతే ఉందో అది ఆత్మస్థాయిలో ఒక అనుభూతి పొందినట్టు చూపించారనమాట. నేను అలా పొందాననమాట. దగ్గరుండి పాముని పట్టుకొని ఆ తర్వాత ఫ్రెండ్‌షిప్ ఎలా చేయాలో నాకు తెలియకపోతే ఫిజికల్ లైఫ్‌లో భయమేసిద్ది కాబట్టి ఆత్మస్థాయిలో ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి మాస్టర్స్ ఈ డ్రీమ్ చూపించారనమాట. అట్లా నాకు ఆ పాము వెళ్తుంటే అది జల పుడతదనమాట. అది అది కొంచెం భయమేసినా మజా గూడా ఉందనమాట. అది అంత దగ్గరగా వెళ్తుంది గాబట్టి. సో, అట్లా అనిపించిందనమాట. అది నాకు చాలా బావుంది. అదొక ఎక్స్‌పీరియన్స్. సో, దీని ద్వారా ఓకే. నేనేం తెలుసుకున్నానంటే పాములు ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు. అంత భయమేమి ఉండదు. ఫిజికల్ భయం లేకపోయినా ముందు ఆ భయం పోగొట్టడానికైనా దగ్గరుండి ఫ్రెండ్‌షిప్ చేసుకున్నామనమాట. మన ఫ్రెండ్స్ మన హ్యూమన్ బీయింగ్స్ మనుషులతో ఎలా ఫ్రెండ్‌షిప్ చేస్తామో, సో, పాములతో కూడా అట్లనే ఫ్రెండ్‌షిప్ చేయొచ్చు అనే ఒక ఎక్స్‌పీరియన్స్ అనుభవాన్ని మాస్టర్స్ ఈ డ్రీమ్ ద్వారా నాకు చూపించారనమాట. అట్లా నేను తెలుసుకున్నాను. ఇదొక ఓకే. ఎక్స్‌పీరియన్స్. చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్. అంటే మీకు ఫస్ట్ నుంచి గూడా పాముల్ని చూడాలి, వాటి గురించి తెలుసుకోవాలనే తపన మీ లోపల ఉంది. అంతే. ఆత్మస్థాయిలో ఉన్నట్టుకుంటా మేడం అది. ఓకే. అంటే భౌతికంగా ఉంది కాబట్టి మీకు డ్రీమ్‌లో మాస్టర్స్ మీకు అలా ట్రైనింగ్ ఇచ్చారు. అంతేనా? కరెక్ట్. కరెక్ట్ మేడం. ఓకే. ఓకే. బావుంది. ఎస్పెషల్లీ 2022 జనవరిలో అయితే లాక్‌డౌన్ కదా! ఇంట్లోనే ఉండేవాడిని. సో, హ్మ్. ఇంట్లో వాళ్ళు అమ్మ, నాన్న ఏదో పనిలో ఉండేవాళ్ళు. నాకు ఖాళీ కూర్చొని మార్నింగ్ అంతా ఖాళీయే కదా! నైట్ షిఫ్ట్ ఉండేది. మార్నింగ్ ఖాళీయే. సో, పాముని చూడాలని ఆతృత ఉండేది. డాబా పైన కూర్చునేవాడిని. నా చూపు ఎటైతే పోయిద్దో అటే పాము ఉండేది. అంటే పామున్న ప్లేస్‌లోకి నా చూపు పోయిద్దాం. అది చాలా సార్లు జరిగింది ఆ ఇన్సిడెంట్స్ అన్నమాట. చాలా ఉంటాయి కదా! చుట్టూ సరౌండింగ్స్. కానీ ఆలోచన రాంగాల్నే ఎటో తిప్పుతాను. అటే పాము కనిపించిద్దనమాట. అట్లా ఉండేదనమాట. పెద్ద పెద్ద జరిపోతులు కూడా వెళ్తూ ఉంటాయి. అలా అన్నీ చూసాం. అన్ని దూరం నుంచి చూసామనమాట. అట్లా జరిగిందనమాట ఎక్స్‌పీరియన్స్. అదొక ఎక్స్‌పీరియన్స్.
సూపర్. బాగుంది మీ ఎక్స్పీరియన్స్. ఓకే. సెకండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మనం వంశీ సార్ కనిపెట్టిన 72 స్పెషల్ ద్వారా మనం జ్ఞాన సిద్ధి పొందుతున్నాం కదా. అట్లానే ఒక రోజు నాగలోక మాస్టర్స్ జ్ఞాన సిద్ధి ఇచ్చారనమాట. సో జ్ఞాన సిద్ధి ఇస్తారని ఈ డ్రీమ్ ద్వారా నాకు అప్పటిదాకా తెలియదు అనమాట. నాకు తెలిసింది ఆ డ్రీమ్ ద్వారా అనమాట. సో నాగలోక మాస్టర్స్ జ్ఞానాన్ని కొన్ని అందిస్తారనమాట. ఆ డ్రీమ్ ఎలా వచ్చిందంటే, జనరల్ గా మా నైట్ అన్నం తినిన తర్వాత వాకింగ్ వెళ్తాం కదా. సో అట్లా నన్ను మాస్టర్స్ వాకింగ్ పిలిచారనమాట. సో పిలిచి ఇంటి ముందు వచ్చేసరికి మొత్తం మారిపోయింది అనమాట. ఎట్లా మారిపోయిందంటే, ఇంటి ముందు నార్త్ నుంచి సౌత్ వైపు ఉన్న డైరెక్షన్ లో ఒక హైవే రోడ్ ఉంది. ఇంటి డాబా పైన ఈస్ట్ నుంచి వెస్ట్ కి, తూర్పు నుంచి పడమర వైపు డైరెక్షన్ లో ఇంటి పైన ఒక హైవే రోడ్ ఉందన్నమాట. మళ్ళీ ఇంటి పక్కన యాజ్ యూజువల్ గోంది ఉందన్నమాట. నార్మల్ మట్టి రోడ్డే ఉంది. సో ఇంటి ముందు అట్లా హైవే రోడ్స్ పడ్డాయి అనమాట. సో కిందన్నోళ్ళందరూ, నేనైతే నేను కూడా కిందే ఉన్నాను అనమాట. నార్త్ నుంచి సౌత్ వైపు, ఉత్తర నుంచి దక్షిణ వైపు సంబంధించిన హైవే రోడ్ నడుస్తున్నాం అనమాట. అక్కడ డ్రీమ్ ఏమనిపించిందంటే, విఐపి 1 అంటే జ్ఞానంలో విఐపి 1 కేటగిరీ వాళ్ళు కింద నడుస్తారు. విఐపి 2 సెకండ్ కేటగిరీ వాళ్ళు పైన నడుస్తారు అనమాట. డాబా పైన ఈస్ట్ టు వెస్ట్ అలా వచ్చింది. నేను కింద ఉన్నాను, నడుస్తున్నాను, అంత బాగానే ఉంది. దాని తర్వాత ఇమ్మీడియట్ గా అంటే కల్లోనే నిద్రపోయాను అనమాట. విత్ ఇన్ 1 సెకండ్స్ 2 సెకండ్స్ లో 8 గంటలు నిద్ర అయిపోయింది. తెల్లారుజామున నన్ను ఒక ఒక పాము పిలిచింది అనమాట. ఒక పాము పిలిచింది. పిలిచేటప్పుడు వచ్చేటప్పుడు ఒక బుక్, ఒక పెన్ను 2 తీసుకుని రమ్మన్నారనమాట. సో ఆన్ టైంలో 7కి నా ముందు ప్రత్యక్షం అవ్వాలి క్లాస్ కి అని చెప్పింది అనమాట. సో నాతో పాటు నా గ్రూప్ లో ఉన్న మా మేడమ్స్ కూడా వచ్చారు. మేమేంటి చక్కగా పాము ముందు కూర్చున్నాం అనమాట. ఒక బుక్, ఒక పెన్ను తీసుకెళ్ళాను. కూర్చున్నాను. తను పెద్ద పాము చెప్తుంది, నేను రాసుకుంటున్నాను, చెప్తుంది రాసుకుంటాను. అట్లా అయిపోయింది. సరే అయిపోయింది. నెక్స్ట్ డే కూడా 7కి రావాలి. 7కి రాలేదనుకో ఆన్ టైంకి మామూలుగా ఉండదు నీకు అని చెప్పింది అనమాట. సరే ఎందుకులేమి ఆన్ టైంలో వద్దామని చెప్పి నెక్స్ట్ డే కూడా ఆన్ టైంలోనే వచ్చాను అనమాట. సో అట్లా ఒక డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, 5 డే, అలా 7 డేస్ అయిపోయింది. 8 డేస్ అయిపోయింది. 9th డే సేమ్ యాజ్ యూజువల్ గా 9th డే వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత పాము కనిపించలే. పాము పిల్ల కనిపించింది. ఇదేంది ఈసారి కూతురు, కొడుకు చిన్న పిల్ల వచ్చిందో అని తొంగి చూస్తే ఎనమాల దాక్కుంది అనమాట తల్లి. సో పెద్ద పాము వచ్చింది. పెద్ద పాము ముందు చిన్న పిల్ల కూడా ఇద్దరు వచ్చారన్నమాట. ఇద్దరు వచ్చి ఇద్దరు జ్ఞానం చెప్పారు మాకు. ఇలా డ్రీమ్ వచ్చింది అనమాట. సో ఈ డ్రీమ్ నుంచి నేనేం తెలుసుకున్నానంటే, నాగలోక మాస్టర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళందరూ జ్ఞానం కూడా ఇస్తారు. మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, అంగీకరించాలి, ప్రేమ తత్వంతో ఉండాలి. పాముల పట్ల అసహ్యంగా కానీ, ఇంకో నీచంగా అట్లా ఉండకుండా ప్రేమ భావంలో ఉంటే మనం హ్యూమన్ బీయింగ్స్ దేవుడితో ఎట్లా ఉంటాం, కనెక్టింగ్ అవుతాం, మనుషులతో ఎట్లా ఉంటాం, సాటి జీవరాశులతో ఎట్లా ఉంటాం, పాములతో కూడా అట్లానే ఉంటే అవి జ్ఞానాన్ని అందిస్తాయి అని నాకు ఈ డ్రీమ్ ద్వారా నాకు అర్థమైంది. అలా ఉంది. వావ్! చాలా బాగుంది ఈ డ్రీమ్ ఎక్స్పీరియన్స్. సో మీరు డ్రీమ్ లోనే నాగలోక వాసులు మీకు 7 రోజుల పాటు చక్కగా జ్ఞానాన్ని రోజు వచ్చి చక్కగా జ్ఞానాన్ని ఇచ్చారు. సో 8వ రోజు వాళ్ళ బేబీ కూడా వచ్చి మంచిగా జ్ఞానాన్ని ఇచ్చింది ఇద్దరు. చాలా బాగుంది. వెరీ గుడ్. చాలా బాగుంది. ఓకే. అట్లా అనిపించింది. సో అంటే వాళ్ళతో పాజిటివ్ గా ప్రేమతత్వంతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే మనకి అద్భుతంగా జ్ఞానాన్ని కూడా అందిస్తారు. అందిస్తారు. ఓకే. వెరీ గుడ్. మంచి ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ థర్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి డ్రీమ్ లో ఏం జరిగిందంటే, నేను స్నానం చేసి వస్తున్నాను అనుకుంటా. సో బాత్రూమ్ డోర్ తీయంగానే సడన్ గా పాము వచ్చింది కదా, తల పైకి ఎత్తింది కదా మామూలుగా, అలా పైకి ఎత్తింది. నేను చూస్తూ ఉన్నాను. తను చూస్తుంది. నేను చూస్తున్నాను. నేను బయటకు వెళ్ళాలి అంటే ఇంట్లోకి వెళ్ళాలి కదా మరి బాత్రూమ్ నుంచి. సో తను సైడ్ ఇచ్చిందనమాట. పాము వెళ్ళిపోయింది. ఇంక నేను వెళ్ళిపోయాను. వెళ్ళి నీట్‌గా రెడీ అయ్యి మా డ్యాడీకి చెప్పాననమాట. ఇలా పాము వచ్చింది అని. సో ఇద్దరం చూస్తున్నాము. అది వెళ్ళిపోతుంది. చూస్తున్నాం అంతే. చూస్తున్నాం అది వెళ్ళిపోతుంది. చూస్తున్నాం వెళ్ళిపోయింది. ఇంక వెళ్ళిపోయింది. ఒక 2 మినిట్స్ తర్వాత వెళ్ళిపోయిందనమాట. సో తర్వాత ఏం జరిగిందంటే వితిన్ 2 సెకండ్స్‌లో నేను ఆ ప్లేస్ నుంచి మా ఇంటి ముందు ఒక 2, 3 హౌసెస్ ముందు ఇంకో ఎంప్టీ ప్లేస్ ఖాళీ స్థలం ఉండేదనమాట. ఆ ఖాళీ స్థలం నేను ప్రత్యక్షమయ్యాననమాట. ప్రత్యక్షం అవ్వంగాల్నే సడెన్‌గా ఒక మన ఇల్లు తెలుసుగా, మన ఇంట్లో బండలు ఫ్లోర్ కానించి రూఫ్ వరకు, డాబా పైన వరకు ఎంత హైట్ ఉంటదో 10 ఫీట్స్ అంత 10 ఫీట్స్ హైట్ ఒక పాము నిలబడింది. పడగ విప్పి పెద్ద పాము, ఆదిశేషుడు అంత పెద్ద పాము పడగ విప్పి కనిపించిందనమాట. కనిపించింది. సడెన్‌గా భయమేసేసింది. ఒక 2 సెకండ్స్ భయమేసింది. దాని తర్వాత అంతే చూస్తున్నాననమాట. చూస్తుంటే ఇంకా పాము ఇలా పాము ఉంది. ఇంకా పాము పక్కన ఇక్కడ లెఫ్ట్ సైడ్‌న
ఒక వెలుతురు వచ్చిందనమాట. ఎట్లా అంటే మనకి దేవుళ్ళకి ఎనకమాల యెల్లో కలర్ లైటింగ్ కలర్ ఉంటది గదా! జనరల్‌గా తెలుసు. దేవునికి ప్రత్యక్షం అయితే లైటింగ్స్ వెలుతురు ఎలా ఉంటదో అట్లా. అలా వెలుతురొచ్చింది. ఆ వెలుతురులో 4 పాయింట్లు కనిపించినాయనమాట. అయేంటంటే ఫస్ట్ థాంక్స్ టు దెమ్. మనం వాళ్ళకి థాంక్స్ ఇంగ్లీష్‌లో జెప్పారు. మొత్తం నాకు ఇంగ్లీష్‌లోనే ఆ పాయింట్స్ కనిపించినియి. థాంక్స్ టు దెమ్ అంటే ధన్యవాదాలు చెప్పాలి. అంటే నాగలోక వాసులకి, పాములకి మొత్తం ఏ టు జెడ్ పాము జాతికి థాంక్స్ చెప్పాలి అని ఫస్ట్ పాయింట్ చెప్పారు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి కైండ్‌నెస్, గ్రాటిట్యూడ్ టు దెమ్. అంటే కరుణ, కృతజ్ఞత భావంతో ఉండాలి పాముల పట్ల అని ఒకటి చెప్పారు. ఇంకోటి లవ్ దెమ్ ప్రేమగా ఉండాలి అని చెప్పారన్నమాట. ఈ 4 పాయింట్స్ చెప్పారన్నమాట. కృతజ్ఞత భావంతో ఉండాలి, కరుణ భావంతో ఉండాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇంకోటి ఫైనల్‌గా ప్రేమతత్వంతో ఉండాలి. ఈ 4 పాయింట్లు ఆదిశేషుడు కనిపిస్తూ పక్కన 4 పాయింట్లు క్లియర్‌గా ఇంగ్లీష్‌లో చెప్పారన్నమాట. అది నేను తెలుసుకున్నాను డ్రీమ్‌లో. సో, ఈ డ్రీమ్‌లో నుంచి నేనేం తెలుసుకున్నానంటే, ఎంటైర్ నాగజాతి పట్ల, మన పాముల పట్ల, నాగలోకవాసులు మొత్తం నాగజాతి పట్ల మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. ఫ్రెండ్‌షిప్ చేసుకోవాలి. అప్పుడుంటే వాళ్ళ నుంచి మన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. వాళ్ళ పట్ల అంగీకారంతో ఉంటే, అంగీకార తత్వంతో ఉంటే మాములుగా మనం హ్యూమన్ బీయింగ్స్ సాటి మానవుల పట్ల మానవత్వంగా ఎట్లా ఉంటామో వాళ్ళ పట్ల అలా ఉంటే వాటిలో మనల్ని రక్షిస్తూ ఉంటాయి. వాళ్ళు మనకు ధైర్యాన్ని ఇస్తారు. మనకి కృతజ్ఞత భావంతో చూపిస్తారు. ఆశీర్వాదాలు ఇస్తారు అని నాకు ఈ డ్రీమ్ ద్వారా నేను తెలుసుకున్నాననమాట. ఇట్లా వచ్చింది ఓకే. మేడం ఒకటి. చాలా బాగుంది ఈ డ్రీమ్ కూడా. మీరు డ్రీమ్స్‌లో అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్నారు. నిజంగా. చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు. మాస్టర్ అంటే కృతజ్ఞతా భావంతో ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలి, కరుణతో ఉండాలి. ఇంకొక పాయింట్ థాంక్స్ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఓకే. ధన్యవాదాలు. అంటే ఈ విధంగా మనం వాటితో ఉంటే మనకు చక్కటి జ్ఞానాన్ని అందిస్తారు, మనల్ని రక్షిస్తారు అనేది మీకు ఈ డ్రీమ్ ద్వారా మీరు జ్ఞానాన్ని పొందారు. అద్భుతం అసలు ఎంత అద్భుతమైన డ్రీమ్ అండి. మంచి మంచి మాస్టర్ డ్రీమ్స్ ఉన్నాయి థాంక్ ఇక్కడ. యూ. ఓకే అండి. నెక్స్ట్ ఇంకోసారి ఇంకోటేంటంటే ఇదే ప్రోగ్రాము మొన్న రీసెంట్‌గా మీరు హైమ మేడం చేశారన్నమాట. సో, హైమ మేడం గారు చేసిన తర్వాత తన లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో తక్షకుడు మాస్టర్‌ని చూసారన్నమాట. తక్షకుడు మాస్టర్స్ మన సీరియస్‌లో చూస్తాం, స్టోరీస్‌లో చెప్తారు. మొత్తం నెగెటివ్‌గా చెప్తారన్నమాట. కానీ హైమ మేడం గారు ఏం చెప్పారంటే తక్షకుడు వచ్చి చాలా చక్కగా ప్రేమగా అసలు మనిషి రూపంలో వచ్చి మరీ ప్రేమగా మాట్లాడారంట. అది నేను తెలుసుకున్నాను. ఇదే ప్రోగ్రాము హైమ మేడం గారు చేస్తుంటే, హైమ మేడం గారు చేస్తుంటే నేను చూసాను. ఇంకా ఆ రోజు డిసైడ్ అయ్యాను. రోజు 72 సంవత్సరాలు ఏదో ఒక మాస్టర్‌తో చేస్తాం గదా! ఆ రోజు తక్షకుడితో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. తక్షకుడితో చేశానన్నమాట. మీరు ఏదో ఒకటి జ్ఞానాన్ని గాని, ఏదో ఒకటి ఇవ్వండి. ఏదో ఒకటి చెప్పండి. సజెషన్ గాని ఏదో ఒకటి అన్నాను. అంటే ఒకటే చెప్పారు. థాంక్స్ చెప్పండి. థాంక్స్ టు అవర్స్ అంటే ధన్యవాదాలు చెప్పండి అనొచ్చింది. ఇదేంటబ్బా! ధన్యవాదాలు చెప్పారు. నాకర్థం కాలేదు. మళ్ళీ అదే క్వెషన్ రెండోసారి 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తక్షకుడితోనే చెప్పాను. మళ్ళీ సేమ్ ఆన్సరే వచ్చిందనమాట. థాంక్స్ చెప్పాలి. థాంక్స్ చెప్పాలి. ప్రతిసారి డ్రీమ్స్‌లో ఎక్కువ నాకు చెప్తుందేంటంటే కృతజ్ఞత భావంతో ఉండాలి నాగజాతి పట్ల అని తక్షకుడు మాస్టర్ గూడా నాకు చెప్పారనమాట. ఇట్లా వచ్చిందనమాట నాకు డ్రీమ్. ఓహ్! సూపర్ అండి. చాలా బాగుంది. అంటే వాటి పట్ల మనం కృతజ్ఞత భావంతో ఉండాలి. ఎందుకంటే అవి మనకి హ్మ్. చాలా మేలు చేస్తున్నాయి. మన మనుష్య జాతికి. సో, అవును ఎవ్వరికీ మేడం. కూడా ఆ కృతజ్ఞత లేదు. మన అందరిలో కనిపిస్తే చంపేస్తాం. కనిపిస్తే బెదిరిస్తాం. బా చాలా ఈ బాగుంది. ఈ వెరీ యాహ్! ఈ గుడ్. ఫిజికల్ లైఫ్‌లో గూడా పాములు ఎందుకు కృతజ్ఞత భావంతో చూపిస్తున్నాయి చెప్పాలంటే అవి మనకి ఎంతో ఉపయోగపడుతున్నాయంట. ఈ సమాజంలో మన జీవన విధానంలోకి ఈ పాములు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనం బతకాలంటే తిండి తినాల్సిందే. తిండి పంట నుంచి వస్తది. ఆ పంట పొలాల్లో ఎవరైతే వైరసెస్ కానీ, ఏ పురుగులు ఏదో పుడుతుంటాయి. లేకపోతే మనం మందులు వేసి ఆ భూమి యొక్క సారథ్యం పోయింది. అసలు ఆ సారథ్యాన్ని పెంచే విషయంలో గాని, ఆ ఎలుకల్ని గాని, ఆ పంట పాడు చేసే విషయంలో గాని, ఏయైతే ఉంటాయో పురుగులు అయన్నీ పాములు చంపేసి, మనకి ఇండైరెక్ట్‌గా ఆహారాన్ని అందిస్తున్నాయన్నమాట. మన జీవన విధానానికి తోడ్పడుతున్నాయన్నమాట. ఎంటైర్ ఎన్విరాన్మెంట్‌కి బయాలజికల్ సిస్టమ్‌ని బ్యాలెన్స్ చేస్తున్నాయన్నమాట. ఈ యొక్క పర్యావరణాన్ని ఆహ్, సరిగ్గా వా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయన్నమాట ఈ పాములు. ఇప్పుడు ఆ పురుగులు అంతే ఉన్నాయనుకోండి, తన జాతి పెరిగిపోతాయి. ఆ ఆహారం తింటాయి. ఇంకా మనకు ఆహారం ఉండదు గదా! సో, అట్లా కాకుండా ఒక ఎకాలజికల్ బయో సిస్టమ్ అనేది
చక్కగా మెయింటైన్ పోవడానికి కారణం ఈ పాములనమాట. ఎంతో ఉపయోగపడుతున్నాయనమాట. అందుకు మన కృతజ్ఞత భావంతో ఉండాలని మాస్టర్స్ చెప్తున్నారు. మనం అది వదిలేసి ద్వేషంతోనో కనపడితే ఇంక చంపేయాలి అని ఒక స్టేట్‌మెంట్ పట్టుకొని ఇంకా ఎళ్ళిపోతున్నారనమాట. సో, అట్లా ఉండకూడదని నేను తెలుసుకున్నాను. మనం ఈ మాస్టర్స్ ద్వారా నాకు తెలియజేస్తున్నారనమాట. సో, మనం గూడా ఈ మాస్టర్స్ ద్వారా, ఈ జ్ఞానం ద్వారా మనం ఇది కూడా తెలుసుకోవాలనమాట. ఇంకో విషయం ఏంటంటే 100%లో 78%, 80% 70, 80% పాములు యాక్చువల్‌గా హానికరం కావు అవి. హానికరమైనయి అడవుల్లో ఉంటున్నాయి. మన చుట్టూ ఇంటి పక్కన గాని, ఇంటి పొలాల్లో తిరిగే పాములు హానికరం కాదని చాలా మంది చెప్తున్నారు. హానికరం కాదని. ఒక 80, 90% అయినా గాని కనపడంగానే చంపేస్తున్నారన్నమాట. సో, అట్లా ఉండకూడదని కృతజ్ఞత భావంతో ఉండాలని మాస్టర్స్ ఇలా చెప్తున్నారు. ఇంకోటేంటంటే సునీత మేడం గారు మొన్న ఈ మధ్య నాగలోక వాసులకి కర్మ విపాకం చేయాలని ఫిక్స్ అయిపోయారన్నమాట. ఎంతోమంది కర్మలు చూసుకుంటున్నారు. బాధపడుతున్నారు కాబట్టి కర్మలు మొత్తం క్లియర్‌గా పోయించాలని, మొత్తం క్లోజ్ చేయాలని జెప్పి నాగలోక మాస్టర్స్ ఆహ్వానించుకొని కర్మ విపాకం చేయాలని సంకల్పించుకున్నారు. సో, ఆలో భాగంగా మేడం గారు సాయంత్రం 9 కాంచి 10 దాకా 1 అవర్ చేయిస్తారు. నాకు ఆ టైంలో కుదరదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అదే వీడియోని మళ్ళీ యూట్యూబ్‌లో ఉంటది కాబట్టి 8 కాంచి 9 వరకు మార్నింగ్ చేసుకునేవాన్నమాట. మేడం గారు 11 రోజులు చేయించారు. బట్ నాకు 4 రోజులే చేశానన్నమాట. చేసిన 4 రోజులు 4 ఎక్స్‌పీరియన్సెస్ వచ్చినాయన్నమాట. అదేంటంటే ఫస్ట్ రోజు ఏమొచ్చిందంటే ఆహ్, నేను 8 కాంచి 9 దాకా ధ్యానం చేశాను. టిఫిన్ తిన్నాను అయిపోయింది. సడెన్‌గా 10కి ఎందుకో బయటికి వెళ్ళాలనిపించింది. ఎందుకు వెళ్ళాలనిపించిందో తెలీదు. సడెన్‌గా ఒక మూలకు వెళ్ళాను ఇంటికాడకి. వెళ్ళంగాల్నే ఒక చూపు చూసాను. సడెన్‌గా ఆ టైంకి పాము కనిపించింది. పాము కనిపించి తల పైకెత్తి నాకల్లి చూసింది. ఇట్లా ఐ టు ఐ అన్నమాట. అంటే మనం ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటది కదా! కళ్ళలో కళ్ళు పెట్టి చూడటం. అట్లా పాము నా కల్లి చూసింది. నేను పాము కల్లి చూసాను. ఇంతే చూసాను. ఏందబ్బా! ఇందాక ధ్యానం చేసింది కొంచెం పామొచ్చింది. ఒక మాస్టర్స్ వచ్చారా? ఏమని అనుకున్నాను నేను. ఫిజికల్ లైఫ్‌లోనే అట్లా అనుకున్నాను. దాని తర్వాత అది పోతుంది. చూద్దామని పోతున్నాను. అది ఏమైందో 5 సెకండ్స్‌లో మాయమైపోయింది. అసలేందబ్బా! ఎంత పరిశీలన అసలు 5 సెకండ్స్‌లో మాయమైపోవటం ఏంది ఆ పాము విచిత్రం అనిపించిందనమాట. అప్పుడు అనిపించింది. ఆ పాము ఎవరో కాదు మాస్టర్సే వచ్చి పాము రూపంలో ఆశీస్సులిచ్చారు అని అర్థమైందనమాట. వాళ్ళు గూడా మనం అభిమానిస్తే వాళ్ళు గూడా మనల్ని అభిమానిస్తున్నారని నాకర్థమయిందనమాట. సో, పాములు మనల్ని అభిమానిస్తాయి. మనం వాటి పట్ల అభిమానం చూపిస్తామన్నమాట. దీన్ని ఫ్రెండ్‌షిప్ అన్నమాట. ఫ్రెండ్‌షిప్ లాంటిదన్నమాట. పాముల పట్ల ఫ్రెండ్‌షిప్ ఇలా కుదిరిందని నేను తెలుసుకున్నానన్నమాట. ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ అట్లా వచ్చింది. సెకండ్ డే ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి ఆహ్, నేను మెడిటేషన్ చేస్తుండగానే జనరల్‌గా ఒక బిడ్డని ఒక తల్లి వెన్ను తట్టి ధైర్యం చెప్తది కదా! చిన్న పిల్లలు నిద్రపుచ్చేటప్పుడు ఒక తల్లి ఒక బిడ్డని వెన్ను తట్టి నేనున్నాను అని ధైర్యాన్నిచ్చింది. లేకపోతే పిల్లలు ఏమైనా కష్టకాలంలో ఉన్నప్పుడు గాని, ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు, డిప్రెషన్‌లో పోతే పెద్దవాళ్ళు నేనున్నాను అని తండ్రి గాని, తల్లి గాని దగ్గరికి తీసుకొని భుజం తట్టి, వెన్ను తట్టి నేనున్నానని చెప్తారు. అట్లనే నేను సెకండ్ డే రోజు మెడిటేషన్ చేస్తుండగా, నాగలోకవాసులతో కర్మ విపాకం మెడిటేషన్ చేస్తుండగా, సంథింగ్ ఎవరో ఒక చెయ్యి ఇక వెన్ను తట్టినట్టుగా అనిపించింది. ఆ ఫీలింగు కొంచెం గట్టిగానే ఇట్లా ఇలా ఇలా తడతాం గదా! అట్లా వెన్నుని తట్టినట్టు అనిపించింది. కొంచెం వెన్ను పైన అట్లా అనిపించిందనమాట. అంటే మాస్టర్స్ వెన్ను తట్టారు. అంటే మాస్టర్స్ నాకు ఆ ఫీలింగ్ కల్పించారనమాట. నాకు తోడుగా ఉండారు అని అనిపించిందనమాట. ప్రొటెక్షన్ చేస్తున్నారు. నేనున్నాను. నీకేం భయం లేదు అని ఒక భరోసానిచ్చారు అని అనిపించిందనమాట. ఇట్లా ఒకటి అనిపించింది. నెక్స్ట్ మూడో రోజు ఏంటంటే, మూడో రోజు మార్నింగ్ పూట ఒక అరగంట చేశాను. తర్వాత నైటు మా అమ్మ గూడా సేమ్ అదే వీడియో పెట్టి మా అమ్మ గూడా మెడిటేషన్ చేసింది. నాగలోక వసంత కర్మ విపాకం. మళ్ళీ మా అమ్మతో పాటు నేను చేశానన్నమాట మూడో రోజు. సో, మా అమ్మ ఫస్ట్ టైమ్ చేసింది. బట్ నేను మూడో రోజు చేశానన్నమాట. సో, మా ఇద్దరికి కలిపి ఒక ఎక్స్‌పీరియన్స్ జరిగిందన్నమాట. అదేంటంటే ఆ రోజు నైట్ 7:30, 8కో వాటర్ తాగాలనిపించి కొంచెం గ్లాస్ ఉంటది కదా! చిన్న గ్లాసు అది కడిగి కొంచెం వాటర్ పోసి కడిగి పారేస్తాం గదా! పారేసి ఇంకెళ్ళిపోతాం. అయి ఎట్ట పడ్డాయో, ఏ షేప్‌లో పడతాయో మనకు తెలీదు గదా! ఇలా మామూలుగా విసిరేత్తాం. ఇంకెళ్ళిపోతాం అన్నమాట. దాని తర్వాత ఒక 10 నిమిషాలకో, ఒక పావుగంటకో అది ఆరిపోతదన్నమాట. కానీ 7:30, 8కి నీళ్లు పారబోసాను కొంచెం.
9కి అన్నం తిని 9:15కి అన్నం తిని నడుద్దాం, వాకింగ్ చేద్దాం అని ఇంటి ముందుకొచ్చాను. మా అమ్మ గూడా ఇంటి ముందుకొచ్చింది. మెట్లు పైనకొచ్చింది. నేనొచ్చాను. నేనెక్కడైతే నీళ్లు పోసానో అసలు అక్కడ పాము కనిపించింది. పాము ఉంది ఏంది అనుకున్నా. చీకటి అప్పుడు లైట్ ఎయలేదు. అంటే నైట్ లైట్ యేసుకుంటే ఏంది కళ్ళలో డిస్టర్బెన్స్ అని నైట్ ఆపేసుకొని వాకింగ్ చేస్తుంటాం. పాము కనిపించింది. ఇదేందబ్బా పాము వచ్చిందని లైట్ యేసి చూస్తే అది పాము కాదు. నీళ్ళ రూపంలో నేనిందాక పడేసిన నీళ్లు పాము రూపంలో పాము షేప్ ఏది ఉందో ఆ షేప్‌లో ఉందన్నమాట. అట్లా కనిపించింది. మా అమ్మ కూడా చూసింది. ఇద్దరం ఆశ్చర్యం వేసింది. నాకు ఇంకో ఆశ్చర్యం వేసిందేంటంటే 9కి చూసాం. 7:30కి నీళ్లు పోసాం. 7:30-9 అంటే గంటన్నర సేపు. ఈ గంటన్నర సేపు ఆ నీళ్లు ఆరిపోలా. ఎందుకు ఆరిపోలేదు? అదొక డౌటు. నెక్స్ట్ ఇంకోటి ఎలా పడితే అట్లా పారేస్తాం గదా! రకరకాల షేప్‌లో పోయిద్ది. కానీ కరెక్ట్‌గా పాము షేప్ ఎందుకొచ్చింది? నాకర్థం కాలేదు. దాని తర్వాత మాస్టరే ఇలా ఆశీస్సులిచ్చారు అని నాకర్థమైందనమాట. ఎట్లా ఈ రూపంలో కూడా మాస్టర్స్ ఆశీస్సులిస్తారా? ఇదొక మిరాకిల్ చూపిస్తారా అనిపించిందనమాట. ఎట్లా జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఆహ్, ఇప్పుడు ఫిజికల్ లైఫ్‌లో కొంతమంది పాములు చంపుతూ ఉంటారు. సో, మా ఇంటి పక్కన గూడా అలా చంపుతూ ఉన్నారు. బట్ నాకు బాధేసింది. బట్ నేను ప్రొటెక్ట్ చేయలేకపోయాను. చెప్తాను. చెప్తే ఏమైద్ది? నువ్వెవరు నాకు చెప్పడానికి అని ఎదుటోళ్ళు మనుషులు మంచిగా మాట్లాడితే మనం గూడా ఉంటాం. బట్ కొంతమంది అట్లా ఉండరు గదా! రెట్టమొత్తంగా ఉంటారు. సో, అందరూ మనలాగా ఆలోచించరు పాజిటివ్‌గా. కొంతమంది ఉంటారు. సో, అట్లాంటోళ్ళు మనం ఏం చెప్పాలో అర్థం కాక వదిలేసాను. కానీ పాము చనిపోయింది. కొట్టేసారు చనిపోయింది. నాకు బాధేసింది. ఈ 4 రోజులు కరివేపాకం ఏది చేస్తానో 4 రోజులు నేను ఒకటే చెప్పుకుంటున్నాను. సారీతో పాటు నాకు ఏం చెప్తానంటే నాకు పాముని చంపడం ఇష్టం లేదు. ఆ హింస చేయటమే నాకిష్టం లేదు. వేరోళ్ళని హింస చేస్తుంటే నేను అడ్డుపడతాను. మనస్ఫూర్తిగా అడ్డుపడతాను. కానీ నేను పడినా గాని నేను సక్సెస్ కాలేను. అలాంటి టైంలో నేను చేయలేను. అలాంటప్పుడు మీరే నన్ను ఆదుకోవాలి. అని ప్రతిసారి మాస్టర్స్‌ని అడుగుతాను. అప్పుడే ఆ మొమెంట్‌లోనే వాళ్ళు వెన్ను తట్టారనమాట. జరిగిన రోజు వెన్ను తట్టారు. అంటే నాకు చేత కాకపోయినా సరే ఒకవేళ నేను అట్‌లీస్ట్ ట్రై చేసి అపోజ్ చేస్తే అడ్డుకోవాలన్న ఆలోచన నుంచి ఒక అడుగు ముందుకేస్తే మాస్టర్స్ ఏదో ఒక రూపంలో వచ్చి నేను ఉండాలి, నేను ప్రొటెక్ట్ చేస్తాలే, నువ్వు ముందడుగెయి చాలు. మిగతా 99 అడుగులు నేనేస్తాలే అన్న భరోసా ఇచ్చినట్టు నాకు అనిపించిందనమాట. నేను 4 రోజులు ఇంతే చెప్పుకుంటాను. ఇక ముందు గూడా అంతే చెప్పుకుంటాను. సో, మామూలుగా ప్రొటెక్ట్ చేస్తున్నాను. ప్రొటెక్ట్ చేయలేకపోయినా అట్‌లీస్ట్ ఒక అడుగు ముందుకేస్తే మిగతా 99 అడుగులు మాస్టర్స్ ముందుకేసి మళ్ళీ నడిపిస్తారు. ఆ పవన్‌ని ఎట్లా కూడా ప్రొటెక్ట్ చేస్తారు అని అనిపించిందనమాట. అలా మాస్టర్స్ నాకు ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారనమాట. అట్లా ఫిజికల్ లైఫ్‌లో కొన్ని సక్సెస్ అయిపోయాను. కొన్ని ఫెయిల్ అయినా ఒక్కసారి ఫెయిల్ అయింది. అది కూడా నేను కావాలని ఫెయిల్ చేయలేదు. బట్ అది మాస్టర్స్ నాకు ధైర్యాన్నిచ్చారు. ఇంకోటి డ్రీమ్‌లో టెస్ట్ పెట్టారనమాట. టెస్ట్ పెడితే ఏందంటే వేరే ఒకతను పాముని చంపబోతున్నారు. నేనేం చేయట్లే మెదకుని అంతే ఉంటాను. సో, మెదకుండా ఉన్నా గాని తప్పే గదా! ఇప్పుడు వాళ్ళు చంపుతున్నారంటే అది ప్రొటెక్ట్ చేయకపోతే ప్రాణం పోయిద్ది. అది తప్పు. ఆ హింస జరిగినట్టే. దానికి నేను ఏం చేయకుండా జస్ట్ మౌనంగా ఉన్నాను. సో, అది కర్మగా క్లియర్ అయిపోయింది. సో, ఆ 4 రోజులు నేను సారీ చెప్పుకుంటా ఉన్నాను. సో, అదంతా జరిగిన తర్వాత ఈ కర్మ విపాకం చేసుకుంటూ సారీ చెప్పుకుంటూ ఉన్నాను. దాని తర్వాత ఒక 2 డ్రీమ్స్ వచ్చినాయనమాట. ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే, ఎవరో మాస్టర్స్ ఇంటి ముందుకి ఒక ఆంటీ రూపంలో వచ్చారు. చాలా మంది 10 మందో వచ్చారన్నమాట. ఆంటీస్, అంకుల్ ఇద్దరొచ్చారు. వచ్చి అటు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అది చూడమన్నారన్నమాట. అది చూస్తే ఒక పాము, ఒక ముంగిస 2 కొట్టుకుంటున్నాయన్నమాట. వాడి సహజ భావం కాబట్టి వాడు కొట్టుకుంటాయి. అది దాని నేచర్ మనకు సంబంధం లేదు. కానీ నేను ఏం చేయాలప్పుడు? పావుని దగ్గర పోతే వామ్మో! పాముని చూపిచ్చారు. ఆళ్ళందరూ చెప్తున్నారు పాముని చూపిస్తున్నారు. అంటే పాముని చంపాలో అని అనుకుంటారు ఎవరైనా. పాముని చంపాలనుకుంటారు. కానీ నేనేం చేయకుండా వాళ్ళు వాళ్ళు అది సహజ గుణం. తను ఆడుకుంటున్నాయి అంతే కదా! మనం పోయి వాడిని డిస్టర్బ్ చేసే పాముని మనం ఎందుకు చంపాలి? మనం చంపాల్సిన అవసరం లేదుగా. నెసెసిటీ లేదుగా. మనం కూడా చూస్తూ ఉంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏంది సో వాట్? అయితే ఏంటన్నట్టుగా మనకెందుకులే వదిలేసేయి పాములే గదా! వాళ్ళు మన దారి మనం ఉంటాం. వాళ్ళ దారి మనం ఉంటాయి. అనొక భావంతో వాళ్ళతో చెప్పాను. అట్లా డ్రీమ్ వచ్చిందనమాట. సో, అప్పుడు అర్థమైంది. టెస్ట్ పెట్టారు. పాము కనిపిస్తే ఏం చేస్తారు అని. బట్ ఆ టెస్ట్‌లో పాస్ అయ్యానని నాకు అర్థమైంది. నెక్స్ట్ 4 రోజుల క్రితమే జస్ట్ ఒక 4 డేస్ బ్యాకే ఒక ఎర్లీ మార్నింగ్ ఒక డ్రీమ్ వచ్చిందనమాట. ఆ డ్రీమ్ ఏంటంటే మొత్తం మా ఇంట్లోనే అన్నమాట. మా ఇంట్లో మా అమ్మ, నేను, మా చెల్లి, నేను నలుగురున్నాం. ఇంట్లో పాము కనిపించింది. ఇంట్లోకొచ్చేసింది పాము డైరెక్ట్‌గా. ఏంది ఇంట్లోకి పామొచ్చేసింది గదా! అని జెప్పి అందరూ ఎవరి పనిలో వాళ్ళుండారు. వాళ్ళకి కనిపించిందో లేదో నాకైతే కనిపించింది. ఎందుకంటే నాకు కనిపించాలని కోరుకుంటా గాబట్టి. నాకనిపించింది. ఇంట్లో బోయిన తర్వాత ఏం చేస్తుంది?
ఎటు ఇటు పోతుంది. అది ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? మొత్తం ఎతుకుతున్నాను అనమాట. మొత్తం మూల మూలలో వెతుకుతున్నాను ఇంట్లో. ఎళ్ళటం మాత్రం చూశాను గానీ, వెళ్ళిన తర్వాత ఎంత మూల వెతికితినా అది కనపడలేదు. అప్పుడు అర్థమైంది. డ్రీమ్‌లోనే నాకు అర్థమైపోయింది. వచ్చిన వారు మాస్టారు. మాస్టారు వచ్చి ఇంట్లో వచ్చుంటారు. జస్ట్ ఎవరైనా దేవుడు ఇంట్లోకొస్తే ఆశీస్సులు ఇస్తారుగా. అట్లా పాము ఇంట్లో వచ్చి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళిపోయిందేమో, మాయమైపోయిందేమో అనుకున్నాను డ్రీమ్‌లోనే. సో, అట్లా బయటికొచ్చాను. బయటకొచ్చి ఇంక పక్క ప్లేస్ ఖాళీ ప్లేస్‌లో ఉంటది గదా! ఆ ఖాళీ ప్లేస్‌లో 2 జంట పాములు. 2 పాములు పక్క పక్కన వెళ్తూ ఉన్నాయన్నమాట. ఫ్రీగా వెళ్తున్నాయన్నమాట. అట్లా వచ్చిందన్నమాట. సో, ఇలా వచ్చినియన్నమాట నేను ఫైనల్‌గా ఇవి మేడం నా ఎక్స్‌పీరియన్సెస్. సో, ఈ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల నేనేం తెలుసుకున్నానంటే, స్టార్టింగ్‌లో ఎరుకు లేదనమాట. అంటే పాముల పట్ల కాలాతీతం కాలంలో ఫిజికల్ లైఫ్‌లో డ్రీమ్ వరల్డ్‌లో గూడా ఎరుకుతో ఉండాలి గదా! బట్ నేను ఎరుకు కోల్పోయాను స్టార్టింగ్‌లో. అందుకే పాముని చంపుతుంటే నేను ఖాళీ కూర్చున్నాను. తర్వాత ధ్యానంలోకొచ్చి కర్మ విపాకం చేస్తూ ఉంటే ఎరుక పెంచుకున్నాను. ఎరుక పెంచుకొని అలా చంపకూడదు అని ఫిజికల్ లైఫ్‌లో తెలుసుకున్నాను. ఫిజికల్ లైఫ్‌లో సహకరిస్తారని మాస్టర్స్ హామీ ఇచ్చారు. అట్లనే కాలాతీతంలో గూడా నేను సక్సెస్ అయ్యాను. టెస్ట్‌లు పెట్టిన 2, 3 సార్లు పాస్ అయ్యానన్నమాట. ఒక్కసారి ఫెయిల్ అయ్యాను. 2, 3 సార్లు పెట్టారు. ఇంకా 2, 3 సార్లు మళ్ళీ పాస్ అయ్యానన్నమాట. సో, ఫైనల్‌గా పాముల పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి. ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉండాలి. వాటి పట్ల సాధారణ భావంతో, స్నేహితుల భావంతో ఫ్రెండ్‌షిప్ చేస్తే వాటి పట్ల జ్ఞానాన్ని మనకు అందిస్తాయి. నాకు అందించినట్లు అందరికి అందిస్తాయి అని నేను తెలుసుకున్నానన్నమాట. సో, అందరూ ఇక్కడి నుంచి పాములు కనపడంగానే చంపేయాలని అపోహ వదిలేసి, పాములు కూడా మనకు కూడా ఫ్రెండ్స్ లాంటివి. అవి కూడా ఒక రకమైన హ్యూమన్ బీయింగ్స్ లాగా వాళ్ళు కూడా ఒక రకమైన ఒక జాతి అని తెలుసుకొని మనతో పాటు నివసిస్తాయని తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అంతేగాని హింసించకుండా వాళ్ళతో ఫ్రెండ్‌షిప్, సాధారణ భావంతో ఉంటే మనకు జ్ఞానం కూడా అందిస్తాయని తెలుసుకున్నాను. సో, అందరూ ఇట్లా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ చాలా సో మచ్ చాలా మేడం. అద్భుతంగా ఉన్నాయి శ్రీకాంత్ మాస్టర్ మీ యొక్క అనుభవాలు. అంటే మీకు ఒక రోజొచ్చేసి ధ్యానంలో ఐ కాంటాక్ట్ చేశాయి. అంటే వాళ్ళు మాస్టర్స్ అందరూ కూడా నోటితో మాట్లాడరు. వాళ్ళ ఐ కాంటాక్ట్ ద్వారానే మనకి సందేశాలు ఇస్తూ ఉంటారు. సో, మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారక్కడ. తర్వాతొచ్చేసి మీకు మీరేదైతే మనసులో వేదన పడుతున్నారో దానికి వెన్ను తట్టి అభయం ఇచ్చారు. ఆ తర్వాత బ్లెస్సింగ్స్, తర్వాత అభయం ఇచ్చారు. తర్వాత మీ ఇంటికొచ్చేసి మీ ఇంట్లోనే తిరుగుతున్నారు. అంటే ఇక మీ ఇంట్లో ఉన్నారు. మీకు వాళ్ళ రక్షణ చక్కగా మిమ్మల్ని రక్షిస్తూ ఉన్నారు. మీరు కూడా అదే ప్రేమతత్వంతో ఉన్నారు. వండర్‌ఫుల్. చాలా అద్భుతంగా ఉంది. థాంక్ మీ యూ. అనుభవాలన్నీ చాలా బాగున్నాయి. అద్భుతమైన జ్ఞానాన్ని మీరు పొంది మాకు కూడా అందించారు. ఓకే. థాంక్ యూ మాస్టర్. థాంక్ యూ. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. ఓకే. ఫ్రెండ్స్ మళ్ళీ మనం శ్రీకాంత్ మాస్టర్ యొక్క అనుభవాలు విన్నాం కదా! ఎంత డ్రీమ్స్ ద్వారా ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని వారు పొంది మరి మనందరికీ కూడా షేర్ చేశారు. అలాగే మనం స్వప్న మేడం యొక్క అనుభవ జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుందాం. స్వప్న మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. సద్గురు మూవ్మెంట్ వ్యవస్థాపకులైన వంశీ మాస్టర్ కి, సుకన్య మేడం కి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ జూన్ ద్వారా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన సునీత మేడం కి నా ఆత్మ ప్రణామాలు. ఈ క్లాస్ వింటున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. మానసాదేవికి, అస్తిక మహర్షికి, తక్షకుడికి, నాగలోక వాసులందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, అందరిలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి, అంటే మామూలుగా మనం నాగుల పంచమి రోజు పుట్టలో పాలు వేయడానికి వెళ్తాం కదా, అలాగే చిన్నప్పుడు అమ్మ వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే, పుట్టలో పాలు పోస్తే అది పాలు ఎలా తాగుతుంది అని ఒక డౌట్ ఉంటుంది. అంటే మామూలుగా పుట్టలో పాలు పోసినప్పుడు మట్టిలో కలుస్తుంది కదా, మరి ఆ పాలన్నీ మట్టిలో కలిసినప్పుడు అది పాలు ఎలా తాగుతుంది? అందరూ పాలు పోస్తారు. కానీ ఆ డౌట్ నేను ఎవరిని కూడా ఎప్పుడు అడగలేదు. మామూలుగా పెద్దవాళ్ళు పుట్టలో పాలు వేసి పూజ చేసి రావాలి అని చెప్తారు కదా, నాకు కూడా అంతే తెలుసు. నేను అలా ఫాలో అయ్యాను. తర్వాత నాకు పెళ్లి అయిన తర్వాత మా పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు నాకు అప్పటికి ధ్యానం గురించి తెలుసు. ధ్యానం ఒకటే తెలుసు, అంటే ధ్యానం ద్వారా విశ్వశక్తి తీసుకుంటాం అనేది ఒకటే తెలుసు, ఇంకేది తెలియదు. అయితే అప్పుడు పెద్ద పాప కడుపులో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే,
9 months ప్రెగ్నెన్సీ. అప్పుడు మామూలుగా నేను ఎక్కడైతే పడుకున్నానో అక్కడే డ్రీమ్ లో 5 తలల నాగుపాము నా తలపై ఇట్లా రక్షణనిచ్చినట్టుగా ఉందన్నమాట. అలా డ్రీమ్ వచ్చింది. మామూలుగా ఇప్పుడు ఎట్లా అంటే కృష్ణుడు పుట్టినప్పుడు వసుదేవుడు బుట్టలో వెళ్ళి తీసుకొని వెళ్ళేటప్పుడు వర్షం పడితే పాము రక్షణనిస్తుంది ఆ బాబుకి. అలాగే నా తల దగ్గర కూడా పాము అలా రక్షణనిచ్చింది. కానీ అది ఏమీ చెయ్యట్లేదు, నన్ను ఊకే చూస్తుంది. కానీ నాకు సడన్ గా మెలకు వచ్చి లేచాను అనమాట. లేచిన తర్వాత మామూలుగా మనకు పాములు కలలో వస్తే భయపడతాం కదా, నేను కూడా అలాగే భయపడ్డాను. అయితే అప్పుడు పండితులను అడిగితే పాముల దృష్టి నీ పైన ఉంది, వాటికి పూజ చేయాలని చెప్పారనమాట. అయితే కడుపుతో ఉన్న వాళ్ళు పుట్ట దగ్గరికి వెళ్ళొద్దు, నీ తరఫున మీ అమ్మగారు చెయ్యొచ్చు అంటే సరే అని మా అమ్మ నా పేరు మీద అక్కడ పూజ చేసి వచ్చింది. అయితే నాకు ధ్యానం తెలుసు కానీ ఈ డ్రీమ్స్ గురించి ఏమి నాలెడ్జ్ లేదు. అప్పుడు వాళ్ళు చెప్పింది నేను ఫాలో అయ్యాను. అయితే అప్పుడు నాకు ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ఏమర్థమైందంటే పాములకు సంబంధించిన కర్మలు మనకు ఉన్నప్పటికీ అవి మనతో ఎంతో ప్రేమగా ఉంటాయి. మనం ఎప్పుడు మారుతామా అని ఎదురు చూస్తుంటారు. మనలో మార్పు కోసం ఎదురు చూస్తాయి. అవి అలా ప్రేమతత్వంతో ఉంటాయి. అసలు మనకు సర్పదోషాలు ఉన్నాయంటే ఖచ్చితంగా పాములను బాధ పెట్టిన, హింసించిన, ఏదో ఒక రకంగా పాములను బాధ పెట్టిన కర్మలు ఖచ్చితంగా ఉంటాయి. మరి అలా ఉన్నప్పుడు మనకి ఎలాంటి సమస్యలు ఉంటాయంటే చర్మానికి సంబంధించిన సమస్యలు కానీ, చెవికి సంబంధించిన సమస్యలు కానీ, పీరియడ్స్ కి సంబంధించిన సమస్యలు కానీ ఉంటాయి. అయితే ఈ సమస్యలు ఉన్న వాళ్ళు కర్మధ్యానం మొదలుపెట్టి ఆ కర్మలు చూసుకొని దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. అయితే నాకు కూడా చాలా రోజుల నుంచి పీరియడ్స్ ప్రాబ్లం ఉండేది. అయితే నాకు ఎప్పుడైతే ఈ కర్మధ్యానం పరిచయం అయిందో అప్పుడు అసలు నాకు ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, నేను ఎలాగైనా దీన్ని క్లియర్ చేసుకోవాలనే పట్టుదలతో కర్మధ్యానం మొదలు పెట్టాను. స్టార్ట్ చేసిన 11 రోజులలో నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో ఏంటంటే ఒక అతను తలపాగా కట్టుకొని ఉన్నాడు. ఆ పాముల నుండి ఆ కోరలను, విషాన్ని తీసేస్తున్నాడు. ఆయన అలా చేస్తూ ఉంటే నేను అక్కడ నిల్చొని చూస్తున్నాను. తర్వాత నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత నాకేమర్థమైందంటే ఆ తలపాగా కట్టుకొని పాముల నుండి కూరలను, విషాన్ని తీస్తున్న వ్యక్తిని గత జన్మలో నేనే అని నాకు అర్థమైంది. అంటే పాములకు కూరలు, విషం తీయడం కూడా సృష్టి విరుద్ధం కాబట్టి అది కూడా కర్మే అని నాకు అర్థమైంది. అప్పుడు నేను నాగులు ప్రతిష్ఠ చేసిన గుడికి వెళ్ళి 11 రోజులు వాటికి క్షమాపణ చెప్పుకొని కర్మ విపాక ధ్యానం చేశాను. తర్వాత కొన్ని రోజులకు ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో ఏంటంటే ఒక ట్రైన్ లో ఉన్నాం, నేను మా ఆయన పడుకొని ఉన్నాడు. మా ఆయన పక్కకు ఒక పాము ఉంది, అది కలవడం లేదు, ఏం లేదు. అక్కడ తెలిసిన వ్యక్తులు కొంతమంది కలవడానికి వస్తున్నారు ఆ ట్రైన్ లోకి. నేనేం చేశానంటే వాళ్ళు వస్తున్నారని ఆ పాము కదులుతలేదు కదా పాము, ఆ పాము మీద బెడ్షీట్ కప్పి దాన్ని దాపెడుతున్నాను. అంటే బహుశా దాన్ని మేమే చంపేసినట్టున్నాము, ఎవరు చూడొద్దని దాన్ని దాపెడుతున్నాం. తర్వాత నాకు మెలకు వచ్చింది. అప్పుడు నాకేమర్థమైందంటే మాస్టర్స్ నాకు టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ లో నేను ఫెయిల్ అయ్యాను. మరి నేను 11 రోజులు గుడికి వెళ్ళి కర్మ విపాక ధ్యానం చేసినా కూడా టెస్ట్ పెడితే నేను ఫెయిల్ అయ్యాను. అంటే నాకేమర్థమైంది, నేను క్షమాపణలు చెప్పుకున్నా కానీ ఊరికే పైనే క్షమాపణలు చెప్పుకున్నా, నా హృదయంలో నుంచి క్షమాపణ చెప్పుకోలేదు. అప్పుడు ఇంకా నేను ఆ హృదయంతో నా పాములకన్నిటికీ కూడా క్షమాపణలు చెప్పుకొని హృదయంతో చెప్పుకున్నాను అనమాట. చాలా ఫీల్ అయ్యాను. ఏంటి నేను ఇంత చేసినా, ఇంత క్షమాపణ చెప్పుకున్నా కూడా నా లోపల రియలైజేషన్ లేదని చాలా ఫీల్ అయ్యాను. ఇంకా అప్పుడు ఏమైందంటే నేను ఎప్పుడైతే ఇలా తెలుసుకున్నానో నాకు నేను గైడ్ చేసుకున్నాను.
ఏంటి స్వప్న, నువ్వు పాములకు ఇంత బాధ పెట్టావు కదా, అయినా సరే నీకు పాముల పట్ల క్షమాపణ చెప్పుకోవాలనిపిస్తలేదు. ఎందుకు నీ లోపల ఇంకా రియలైజేషన్ రావట్లేదు? ఆ రియలైజేషన్ తెచ్చుకో అని నాకు నేను బాగా గైడ్ చేసుకున్నాను. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ కర్మ విపాకం చేసి ఆ పాములన్నింటికి హృదయంతో, ఆర్తితో క్షమాపణలు చెప్పుకున్నాను. పశ్చాత్తాపంలో ఉంటాను, పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నా అజ్ఞానం వల్ల నేను గత జన్మలో అలా చేశాను. పాముల నుండి విషం తీసి, కూరలు తీసి అలా సృష్టికి విరుద్ధమైన పని చేశాను. నన్ను క్షమించండి అని ఎంతో హృదయంతో, ఆర్తితో అడిగాను అనమాట. అలా చేసిన తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ లో నేను ఇంకా తెలిసిన వాళ్ళు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక గుంత ఉంది. ఆ గుంతలో నుండి పాము బయటికి వచ్చింది. ఆ పాము బయటికి వచ్చినప్పుడు నేను అందరికి చెప్తున్నాను, అది మనల్ని ఏమి చేయదు, మీరు సైలెంట్ గా పక్కకెళ్ళి వెళ్ళిపోండి అని అందరికి చెప్పి నేను కూడా అక్కడికి వెళ్ళి సైలెంట్ గా వెళ్ళిపోయాను. అది పడగ విప్పి ఉన్నా సరే నేను దాన్ని అంటే వాళ్ళకందరికి కూడా చెప్పాను, మీరు సైలెంట్ గా వెళ్ళండి, అది చప్పుడు చేస్తే ఇంకా పరిగెత్తుతుంది అది, అందుకే మీరు ఏమి అనకండి, వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పి నేను కూడా సైలెంట్ గా వెళ్ళిపోయాను. తర్వాత నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చినాక అప్పుడు నాకు అర్థమైంది, అమ్మ మాస్టర్స్ టెస్ట్ పెట్టారు, ఈసారి పాస్ అయ్యాను అనిపించింది. ఆ తర్వాత నాకు కొద్ది కొద్దిగా నాకున్న ప్రాబ్లం, పీరియడ్స్ ప్రాబ్లం అంతా కూడా క్లియర్ అవుతూ వచ్చింది. అయితే సో చాలా అద్భుతంగా మీరు మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు. అంటే పీరియడ్స్ ప్రాబ్లం నిజంగా నాగదోషం వల్లే వస్తుంది. ఒక 99%, 1-2% అది వేరే కర్మల వల్ల వస్తుంది. నిజంగా మీరు చక్కగా అద్భుతంగా మీరు డ్రీమ్స్ ద్వారా చూసుకున్నారు. అయితే మనకి ఈ కర్మలు తీయాలి అంటే మనకి టెస్ట్ అనేది కొంతమందికి పెడతారు, కొంతమందికి అయితే అసలు ఏవి కర్మలు చూపించకుండా కూడా చక్కగా సాల్వ్ చేసుకుంటారు. కొంతమందికి అయితే ఖచ్చితంగా టెస్ట్ పెట్టి అది పాస్ అవుతేనే మనకి ఆ కర్మలు అనేవి తీస్తారు. సో ఫస్ట్ మీరు ఫెయిల్ అయ్యారు, తర్వాత మీరు దాన్ని ఎట్లా అనేది మీకు మీరు సెల్ఫ్ గైడ్ చేసుకొని చక్కగా మళ్ళీ టెస్ట్ పాస్ అయ్యేలాగా మిమ్మల్ని మీరు గైడ్ చేసుకున్నారు. చాలా అద్భుతంగా టెస్ట్ లో పాస్ అయ్యి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, ఇప్పుడు నేను నాకు వచ్చిన డ్రీమ్స్ నుంచి అంటే పాములను చంపడం మాత్రమే కాదు, గాయపరచడం మాత్రమే కాదు, వాటి నుండి విషాన్ని తీయడం, కూరలు తీయడం కూడా మరి అది కూడా తప్పే, అది కూడా ఒక కర్మే అన్న విషయం నాకు అవగాహన వచ్చింది. అంటే ఇంతవరకు మనకు తెలియదు కదా, పాములను చంపడము, బాధ పెట్టడము, ఇంకా ఏదేదో చేశాము, కానీ విషాన్ని తీయడము, కూరలు తీయడం కూడా కర్మ అని నాకైతే తెలియదు. నా డ్రీమ్స్ ద్వారానే నేను తెలుసుకున్నాను. అయితే ఎప్పుడైతే వాటికి కూరలు, విషాన్ని తీసేస్తామో వాటి జీవితాన్ని అవి సరిగ్గా జీవించగలవు, బాధపడతాయి అవి. అయితే సృష్టి వాటికి కూరలు, విషం ఇచ్చిందంటే వాటికి ఉపయోగం కాబట్టి సృష్టి ఇచ్చింది. ఉపయోగం లేనివి సృష్టి తీసేస్తది. కానీ వాటికి విషాన్ని, కూరల్ని ఇచ్చిందంటే ఖచ్చితంగా వాటికి ఉపయోగపడతాయి కాబట్టి అది ఇచ్చింది. మన బాడీలో హార్మోన్స్ ఏ విధంగా అయితే ఉపయోగపడతాయో అలాగే పాములకు కూరలు, విషము ఉపయోగపడతాయి. అంటే మనలో ఉండే హార్మోన్స్ ఎలాగో పాములకు విషం అలాగా. మరి మనకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, మరి అలాగే పాములకు విషం లేకపోతే అవి ఇన్బ్యాలెన్స్ అయ్యి దానివల్ల బాడీ ఎఫెక్ట్ అవుతుంది దానికి, పాములకు. కనుక విషం తీసేయడము, కూరలు తీసేయడము చాలా తప్పు. మరి కూరలు ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు అవి విషాన్ని, కూరలు ఉంటేనే అవి విషాన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మరి మనం ఎప్పుడైతే కూరలు తీసేస్తామో అవి విషాన్ని ప్రొడ్యూస్ చేయడం ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు దానికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అవి ఆ విధంగా శారీరకంగా బాధపడతాయి. మరి మనలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మనం కూడా శారీరకంగా ఎంతో ఇబ్బంది పడతాం. శారీరకంగా విషం లేకపోతే అవి కూడా అలాగే బాధపడతాయి. కాబట్టి అది ఖచ్చితంగా కర్మ అవుతుంది. విషాన్ని తీసేయడం, కూరలు తీసేయడం ఖచ్చితంగా కర్మ అవుతుంది. అలాంటి కర్మను నేను తెచ్చుకున్నాను ఈ జన్మలో. మరి నాకు కర్మ ధ్యానం తెలిసి ఎప్పుడైతే వంశీ సార్ పరిచయం అయ్యారో
నేను నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి తెలుసుకొని దాని నుంచి నేను ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నా. అయితే ఈ కర్మ ధ్యానం తెలిసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఖచ్చితంగా క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కర్మ ధ్యానం మొదలుపెట్టి ఇంకా ఇవన్నీ చూసుకున్న తర్వాత కర్మ విపాకం చేసుకుని వాటికి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంలో ఉంటానని ఈ విధంగా నేను క్లియర్ చేసుకున్నాను. కాబట్టి విషం తీసేయడము, కూరలు తీసేయడము కర్మ కాదని చాలా మంది అనుకుంటారు, కానీ అది కూడా కర్మే. మరి ఇప్పుడు అందరూ కూడా ధ్యానం చేయండి, శాకాహారులుగా మారండి అని చెప్తున్నారు. భూమి మీద ఉన్న ప్రతి జీవిని ప్రేమించాలి, ఏ జీవిని చంపి తినొద్దు, ఇలా అది చాలా పాపం అలా తినడం వల్ల అని అన్ని ప్రచారాలు అందరూ చేస్తున్నారు, ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. కానీ పాములు కూడా ఒక జీవి, దాన్ని రక్షించాలని ఎవరు చెప్పట్లేదు. వాటికి హాని చేస్తేనే కదా మనకు హాని జరుగుతుంది, మనకు హాని కలిగిస్తాయి. వాటికి మనం ఏదన్నా ప్రమాదం తలపెడితేనే మనకు అవి ప్రమాదాన్ని కలిగిస్తాయి. మనం ఏం చేయనప్పుడు అవి మన దగ్గరికి కూడా రావు. కాబట్టి పాములను రక్షించే బాధ్యత మనదే. మరి అవి ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి. పంట పొలాలు కానీ ప్రకృతి పరంగా భూమి మీదకి ఒక జీవి వచ్చింది అంటే అది యూనివర్స్ ఏదో రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ జీవి భూమి మీద ఉంటుంది. మరి అది కూడా భూమి మీదకి జీవించడానికి వచ్చింది కాబట్టి ఆ ప్రాణిని కూడా మనము రక్షించాలి. అయితే మనకు కార్తికేయ 2 మూవీలో బాగా చూపిస్తారు పాముల పట్ల. అది ఏమంటే అందులో పాము కనిపిస్తే అందరూ భయపడతారు మామూలుగా, పాము కనిపిస్తే. కానీ అందులో హీరో ఏం చేస్తాడు, ఆ పాము దగ్గరికి వెళ్ళి దాని భాషలో, అంటే నేను నీ దగ్గరికి వచ్చినా నీకు ఏ హాని తలపెట్టను అని దాని భాషలో చెప్పి ఆ పాములను పట్టుకొని వెళ్ళిపోతాడు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. అంటే అందరూ కూడా అలా పాములకు తన భాషలో చెప్పి నేను నీకే హాని చెయ్యను అంటే అప్పుడు మనుషులను చూసి పాములు భయపడవు, పాములను చూసి మనుషులు భయపడరు. ఎంత హ్యాపీగా ఉంటాయో అవి హ్యాపీగా ఉంటాయి, మనం కూడా హ్యాపీగా ఉంటాం. అలాంటి మూవీ తీసినందుకు ఆ డైరెక్టర్ కి కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే యూనివర్స్ సమాజానికి ఏది కావాలనో అది డైరెక్టర్లకి కళల రూపంలో చూపిస్తుందంట. చూపించినప్పుడు వాళ్ళు అలాంటి మూవీ కానీ సీరియల్స్ కానీ తీస్తారు. యూనివర్స్ అలాంటి డ్రీమ్స్, వాళ్ళకు కూడా డ్రీమ్స్ ద్వారానే ఎన్నో తెలుస్తాయి. దాన్ని బట్టి వాళ్ళు మూవీస్ అన్ని చూస్తే మనకు ఎన్నో మూవీస్ చూస్తాం కదా, ఇది మనకు సంబంధించినట్టుగా ఉంది, దీన్ని ఇలా తెలియజేస్తున్నారని చాలా సినిమాలు చూస్తే మనకు అనిపిస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే నా గతకాలపు దుష్కర్మ ఏదైతే ఉందో, పాములను విషం తీయడము, కూరలు తీయడము, ఇది కూడా కర్మే అని ఎలా తెలుసుకున్నామో దానికి సంబంధించి మా టీవీలో రేపటి నుంచి మార్చి 27 నుంచి నాగపంచం అనే ఒక సీరియల్ వస్తుంది. దాంట్లో ఏంటంటే సేమ్ నాది ఏదైతే ఉందో దుష్కర్మ అదే ఉందన్నమాట. దాంట్లో ఆ హీరో పాముల నుండి విషం తీసేస్తాడు, విషం తీసి మెడిసిన్ తయారు చేస్తాడు అనమాట. ఆ మెడిసిన్ తయారు చేసి ఆ పాములన్నీ కూడా విషం తీసిన తర్వాత అవి ఏమిటికి పనికిరావని ఆ పాములన్నిటిని కూడా చంపేయమని చెప్తాడు. అప్పుడు నాగదేవతలు వాళ్ళు చాలా బాధపడతారు. భూమి మీద పాముల పట్ల ఎటువంటి కరుణ లేదు, అసలు వాటిని రక్షించే వాళ్ళు లేరు అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే నాగదేవతలు ఉంటారు కదా, అందులో ఒకరు ఏం చేస్తారు, భూమి మీదకి వస్తారు, భూమి మీదకి పంపిస్తారు. నువ్వు అతన్ని ఎలాగైనా చంపేసి ఆ విషాన్ని తీసి పాము జాతినే నాశనం చేస్తున్నాడు అతను, ఎలాగైనా అతన్ని చంపేయాలి అని ఒక నాగదేవత కిందికి భూమి మీదకి వస్తుంది. అప్పుడు తను ఏం చేస్తుంది అంటే అతన్ని ఏమి చెయ్యదు, ఏమి చెయ్యకుండా ప్రేమతో అతన్ని మార్చాలని చూస్తుంది. అంటే మనము ఎంత బాధ పెట్టినా హింసించినా మన మార్పు కోసం అవి ఎదురు చూస్తాయి. ఆ సీరియల్ చూస్తే నా లైఫ్ అంటే నాకున్న సిచ్యువేషనే గుర్తొచ్చింది నాకు. అంటే అది ఇంకా సీరియల్ రాలేదు, నేను ప్రోమో చూసి మొత్తం అర్థమైపోయింది అనమాట ఆ సీరియల్ని నాకు. అదైతే చాలా బాగా చూపించారు. కాబట్టి మనము ఏం తెలుసుకోవాలంటే
పాముల పట్ల మనం ఎలా ఉన్నా సరే అవి మన పట్ల ఎంతో ప్రేమతో ఉంటాయి. మనం మారుతాయని అవి ఎదురు చూస్తూ ఉంటాయి. మొత్తం మీద నా కళల ద్వారా నేను తెలుసుకున్న జ్ఞానం ఏంటి అంటే, పాములను చంపడము, హింసించడమే కాకుండా దాన్ని కూరలు విషం తీయడం కూడా చాలా తప్పు. అది కూడా కర్మే అవుతుంది. అలాంటి పని ఇప్పుడు మనం చంపడము, హింసించొద్దని మాత్రమే చెప్తున్నాము. కానీ ఇలాంటి హింస జరగవద్దని ఎలా చెప్తున్నామో, కూరలు విషం తీసేయొద్దని కూడా మనము దాన్ని ఆపే ప్రయత్నం చేయాలి. కాబట్టి మానవ జాతి అంతా కూడా పాములను రక్షించాలని, ప్రేమించాలని నేను కోరుకుంటున్నాను. పాములకు సంబంధించిన విషయాలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్ కి, హైమా మేడం కి, సునీత మేడం కి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చాలా చాలా చక్కగా మంచి జ్ఞానాన్ని అందించారు మేడం. మీరు ఈ పాయింట్ చాలా బాగుంది. అంటే మనం చంపటం, ఈ బాధించటం వల్ల కర్మలు వస్తాయి, అవి ఎటువంటి కర్మలు వస్తాయి అనేది నేను లాస్ట్ 2 years గా మన సద్గురుస్ మూమెంట్ లో చాలా మంది క్లయింట్స్, అంటే మన డ్రీమ్స్ డీకోడింగ్ లో డిస్కస్ చేసేటప్పుడు అందరం కూర్చొని డ్రీమ్స్ గురించి చూస్తుంటే నా ఒక క్లయింట్సే కాదు కదా, మాస్టర్స్ అందరు ఈ 2 years లో కొన్ని వందల డ్రీమ్స్, వందలేంటి వేల డ్రీమ్స్ మనం డీకోడ్ చేసుకున్నాం. అందులో ఈ నాగదోషాల వల్ల చంపినవి, పరిగెత్తించినవి, వాటి చర్మం తీసినవి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ తీవ్రత కూడా అలాగే ఉంది. నాకు బాగా జ్ఞానం మాత్రం వీటి ద్వారా నాకు బాగా అర్థమైంది. అయితే కానీ ఇది ఫస్ట్ టైం విన్నాను నిజంగా. ఆ విషం పిన్నడం వల్ల, తీయటం వల్ల అవి మనకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయితే మనం ఎంత ఇబ్బంది పడతామో వాటికి కూడా అవి ప్రకృతి అవసరానికే పెట్టింది. సో అవి కూడా అంత ఇబ్బంది పడతాయి, అవి కూడా మనకి కర్మలు వస్తాయి. దాని వల్ల కూడా మీరు ఫేస్ చేసింది ఇది మాత్రం నేను ఎక్కడా వినలేదు. సో ఫస్ట్ టైం. సో ఇది కొత్త పాయింట్, ఇది కొత్త కోణంలో నాకు తెలిసింది ఈరోజు. అదే బాగుంది. అలాగే కార్తికేయ 2లో కూడా నిజంగా మేడం అసలు ఆ సినిమా చాలా బాగుంటుంది. అయితే ఆ హీరో పాముతో చక్కగా నేను నీకు ఏ హాని చెయ్యను అనేది భావాన్ని వ్యక్తమయ్యేలా చేస్తాడు. అది ఇంకేమి అందు, అది యాక్చువల్ గా నిజం. అది కాకపోతే అంత ఎక్స్పెరిమెంట్ లో నేనేం చేయలేదు, కానీ నాకు అది స్ట్రాంగ్ గా తెలుసు అది రైట్ అని చెప్పి. అంటే మనం పాముల దగ్గర నేను అట్లాంటివి చేయలేదు, కానీ ఇదేంటి గొంగలి పురుగులు, జెర్రులు వీటి దగ్గర ఎక్స్పెరిమెంట్లు చేశాను, చీమలు. సో సక్సెస్ అయ్యాను అనమాట. బాత్రూమ్ లో చీమలు మొత్తం పెట్టేసి బాగా పాడు చేసేస్తుంటే నాకు, మనం ఏం చేయలేం, వాటిని కొట్టలేం కదా మందు. మా పనమ్మాయి మొత్తుకుంటా ఉంది, 3 months అయింది అవి పాడైపోతుంది పైన సీలింగ్ అంతా అని. నేను వద్దు దాన్ని ఏం చంపకు అనేదాన్ని. అప్పుడు నాకు బాగా బాధేసి నేను ఏం చేయాలని కూర్చుంటే సేమ్ అదే కార్తికేయ 2లో మీరు చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. ఆ చీమలకి ధ్యానంలో కూర్చొని నేను మిమ్మల్ని చంపలేను, నాకు బాధేస్తుంది, మీరు నా బాత్రూమ్ లో సీలింగ్ అంతా పాడు చేస్తున్నారు, దయచేసి మీరు బయటికి వెళ్ళండి, చెట్లు ఉన్నాయి, బయట చెట్లు చాలా ఉంటాయి, నేను రోజు మీకోసం అదేంటి పంచదార వేస్తాను, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అని 3 రోజులు ధ్యానం చేసుకున్నాను. ఆ తర్వాత అవి మొత్తం ఖాళీ చేసేసాయి ప్లేస్ అంతా. సో ఇది సినిమా చూసి మీరు చెప్తుంటే నాకు అది గుర్తొచ్చింది అనమాట. ఇది నిజమే యాక్చువల్లీ. సో ఇదొకటి. ఇంకోటి సీరియల్ జ్ఞానం. ఆ సీరియల్ పేరేంటి మేడం? నాగపంచమి. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓ ఛానల్ లేదు. ఓకే, నేను యూట్యూబ్ లో చూస్తాను, మాకు ఆ టీవీ ఛానల్స్ లేవు. ఓకే, చాలా బాగుంది. మీకు అది చూసి మీకు అర్థమైంది అంటే, సో మీకు అక్కడ ఎక్కడో మీకు ఆ కనెక్షన్ ఉంది. అంటే నేను మామూలుగా అంటే నేను ఏ సందేశం ఇవ్వాలి అని మాస్టర్స్ ని క్వశ్చన్ వేసుకున్నాను అనమాట. అంటే మనకు క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఏదో ఒక రకంగా మనకు ఆ మెసేజ్ వస్తుంది. కాబట్టి నాకు ఇది చూసిన అడివి అసలు నాకున్న ప్రాబ్లమే అక్కడ చూపించారు. అసలు నేను స్టన్ అయిపోయినా. అసలు అంటే వాళ్ళు మాస్టర్స్ ఇది చెప్పడానికి ఈ సందేశం ఇచ్చారని. ఎందుకంటే ఆల్రెడీ సీరియల్ వచ్చింటే అందరికి తెలుస్తుండే, కానీ రాని సీరియల్ నేను చూడగలిగిన. అంటే అది ప్రోమో చూసి అది మొత్తం నాకు క్లారిటీ వచ్చేసింది. అది కూడా టైం కి అందించారు. ఎక్సలెంట్ మేడం, సూపర్. అవి ఎంత ప్రేమతో ఉంటాయంటే అసలు వేరే పాములు వచ్చి నువ్వు అతన్ని ఎందుకు చంపట్లేదు అని అడుగుతున్నా కూడా ఆ పాము అడ్డుపడుతుంది. ఫస్ట్ చంపడానికి పంపించిన పాము అడ్డుపడుతుంది. అతన్ని చంపొద్దు, నేను ప్రేమతో నేను అతన్ని మార్చేస్తానని చెప్తుంది. అంటే పాములు ఎంత కరుణా హృదయంతో ఉంటాయో
నాకు అర్థమైంది. మనం ఎన్ని తప్పులు చేసినా అవి మనల్ని క్షమిస్తాయి. అవును మేడం, నిజంగా మన ఎక్సలెంట్. మార్పు కోసం ఎదురు చూస్తాయి. ఎస్, రైట్. సో చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారు. మీ అనుభవాల ద్వారా మీరు ఏదైతే జ్ఞానం పొందారో దాన్ని చక్కగా చెప్పటం కూడా నిజంగా హైమా మేడం ఎంత అద్భుతంగా మిమ్మల్ని మీరు చెప్పే విధానంలో హైమా మేడం గురువు కనిపిస్తారంటారు కదా. హైమా మేడం, మీరు ఈ సందర్భంలో 1-2 ముక్కలు మాతో మాట్లాడండి మేడం. మీ ఫీలింగ్ ఏంటి? మీరు లాస్ట్ ఎపిసోడ్స్ ఇప్పటి వరకు కూడా అంతా మీ గ్రూప్ లో మరి మీరు తీర్చిదిద్దిన శిష్యులు అన్నమాట వీళ్ళందరూ. సో 1-2 ముక్కలు దయచేసి మా కోసం మీకు ఏమనిపిస్తుంది, మీ ఫీలింగ్ చెప్పండి. నా ఫీలింగ్ ఏంటంటే, ఎగ్జామ్ కి పిల్లల్ని పంపించి ఆతృతగా ఎదురు చూస్తారే బయటన, ఎగ్జామ్ ఎలా రాస్తారో అని చెప్పి, అదనమాట నా ఫీలింగ్. సూపర్. వాళ్ళందరూ ఎగ్జామ్ చాలా సక్సెస్ఫుల్ గా రాశారని నేను అనుకుంటున్నాను. మరి మీరే చెప్పాలి ఆడియన్స్. సూపర్ మేడం. అవును, ఆడియన్స్ మీరందరూ మాస్టర్స్ మీరందరూ దయచేసి మెసేజ్ చేయండి. మీరందరూ మీ గ్రూపుల్లో మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేసి వ్యూవర్స్ ని పెంచారు అంటే, ఎగ్జామ్ లో సునీత, నేను, ఇక్కడ చెప్పిన మాస్టర్స్ అందరూ కూడా సక్సెస్ అయినట్టే ఫ్రెండ్స్. ఒక్క పాము కాపాడబడినా సరే మన కృషి ఫలించినట్టే అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీలైనంత వరకు షేర్ చేయండి. ఎక్సలెంట్ మేడం. నిజంగా మన వల్ల ఒక్క పాము ఈ భూమి మీద కాపాడబడినా నిజంగా అది ఇంతకన్నా మనకేం కావాలి మేడం. చక్కగా చాలా బాగా చెప్పారు పాయింట్. ఓకే, ఈ జ్ఞానం ఇవన్నీ కూడా అందరికీ అందాలి, అందరికీ తెలియాలి, ఈ జ్ఞానం అందరూ తెలుసుకోవాలి. మిగతా వాళ్ళందరూ నాకు క్లాసుల ద్వారా కనెక్ట్ అయితే, ఒక స్వప్న మాత్రం డ్రీమ్స్ డీకోడింగ్ అప్పుడు ఈ అమ్మాయిని నాకు ఇచ్చారు. ఈ అమ్మాయి డ్రీమ్స్ ని నువ్వు డీకోడ్ చేయాలి అని చెప్పి, అలా డ్రీమ్స్ డీకోడింగ్ అప్పుడు నాకు కనెక్ట్ అయింది తను. ఓకే, సూపర్. సో డ్రీమ్స్ ద్వారా మీకు కనెక్ట్ అయ్యారనమాట. అవునా మేడం, ఫస్ట్ స్టూడెంట్ ని డ్రీమ్ డీకోడింగ్ లా. సూపర్. సో ఈ డ్రీమ్స్ ద్వారా ఒక్కొక్క మాస్టర్, సద్గురుస్ మూమెంట్ లో మాస్టర్స్ అందరూ డ్రీమ్స్ ద్వారా ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్నాం కదా. నిజంగా వంశీ మాస్టర్ కి ఒక్కసారి అందరం కలిసి హృదయపూర్వకంగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఓకే ఫ్రెండ్స్, మరి ఈ నాగదోషంతో మరి బాధపడే వాళ్ళు, యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ నాగదోషంతో బాధపడుతూ ఉంటారు కదా. మీరు కూడా మరి ఈ కర్మధ్యానము, నేను నెంబర్ వెతుకుతున్నాను, సద్గురు కర్మధ్యానం ద్వారా మరి దయచేసి కొంచెం నెంబర్ పెట్టండి, నాకు దొరకట్లేదు, మన సద్గురుస్ మూమెంట్ అది మర్చిపోయాను. కర్మధ్యానం చేసుకుని మరి ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఎవరికైతే అనిపిస్తుందో, మరి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ దయచేసి, ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. ఈ నెంబర్ కి మీరు సద్గురుస్ మూమెంట్ నెంబర్ అండి, 9393460460 9393460470. ఇది సద్గురుస్ మూమెంట్ నెంబర్. దయచేసి వాట్సాప్ లో మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి, నాకు ఇలా నాగదోషం ఉంది, లేదంటే మీ సమస్య చెప్పండి. నాగదోషం ఉందని తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ఉంది అని వాట్సాప్ లో మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి. మరి మాస్టర్స్ అక్కడ మీకు ఆ మెసేజ్ విని చూసి మీకు తప్పకుండా మీకు మాస్టర్స్ ని అలర్ట్ చేస్తారు. తప్పకుండా వారి యొక్క గైడెన్స్ ద్వారా మీరు కూడా కర్మధ్యానము, కర్మ విపాకం చేసుకుని వీటి నుంచి చక్కగా బయటపడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎండ్ చేసేస్తున్నాను. ఓకే, మళ్ళీ మనం ఇంకొక ఎపిసోడ్ లో మరి ఇంకొక 2 మాస్టర్స్ ద్వారా వారి యొక్క సొంత అనుభవాల ద్వారా మనం జ్ఞానాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.